నమస్తే అందరికీ. ఇందాక 3 గంటల ప్రాంతంలో తెలుగులో పర్మాకల్చర్ లైవ్ చేద్దామని ఇందాక ప్రయత్నం చేశాను. మధ్యలో ఇంటర్నెట్ పోయింది. ఆ విషయం నాకు తెలియదు. 10 నిమిషాలు ఇంటర్నెట్ పోయిందని నాకు తెలియదు. ఆ కెమెరా అలా సెల్ ఫోన్ అట్లా ఉంది, నాకేమో అది ఆగిపోయిందని తెలీదు. అక్కడి నుంచి ఒక గంట సేపు ఏదో పర్మాకల్చర్ గురించి మాట్లాడుకుంటూ ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ రాసేస్తూ వచ్చా 3:49 దాకా. 3:49కి రావట్లేదని చెప్పి సాయి చెప్తే ఎంతసేపట్లో ఆగిపోయిందని చూస్తే 10 నిమిషాలు ఆగిపోయింది. సరే, తెలుగులో పర్మాకల్చర్ గురించి లైవ్ సెషన్ మళ్ళొకసారి ప్రారంభిద్దాం. అందరికీ స్వాగతం. గత 2 వారాలుగా తెలుగులో పర్మాకల్చర్కి ఇంట్రడక్షన్గా యూట్యూబ్ లైవ్లో వెబినార్స్ చేశాం. అందులో పర్మాకల్చర్ గురించి, ఆలోచన విధానం గురించి బోలెడన్ని ఎగ్జాంపుల్స్తో మాట్లాడుకున్నాం. పర్మాకల్చర్కి సమాజానికి ఉన్న సంబంధాన్ని కూడా పోయిన వారం కొంత మాట్లాడుకున్నాం. అయితే ఆ వెబినార్లో చూడని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పర్మాకల్చర్ గురించి టూకీగా పరిచయం చేస్తాను. కాకపోతే ఇందాక 10 నిమిషాల క్రితం ఒకసారి పరిచయం చేశాను. అందుకని ఈసారి పర్మాకల్చర్ అంటే బిల్మాలశ్వరుడు ఆయన దాన్ని ప్రవేశపెట్టాడు. ఆ విషయం ఇప్పటికే 3 సార్లు 4 సార్లు చెప్పడం జరిగింది 2 వారాల్లో. కనుక అక్కడ మొదలు పెట్టకుండా ఆవు కథ వేరే దగ్గర మొదలు పెడదాం. మానవ జాతి మనుగడ కొనసాగించడానికి 2 కీలకమైన అంశాలు అవసరం. మానవ జాతి మనుగడ కొనసాగించాలంటే 2 కీలకమైన అంశాలు అవసరం. మొట్టమొదట, జాతి నిలబడటానికి, కొనసాగడానికి కావాల్సిన వనరులు, ఆహారము, మంచినీళ్ళు ఇట్లాంటివి, అది ఒక భాగం. 2, వాటిని సద్వినియోగపరుచుకునే తత్వము, విజ్ఞానము, ఆలోచన, అది 2వ భాగం కదండి. మొరటివాడికి మొగలు పువ్వు ఇచ్చారట అని ఒక సామెత ఉంది తెలుగులో, మీ అందరికీ తెలుసు అనుకుంటాను. అట్లాగా వనరులన్నీ మానవుడికి ఇచ్చిన కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టు ఆ వనరులన్నీ దుర్వినియోగం కాకుండా ఉండాలంటే 2వ వైపు ఏం జరగాలి? విజ్ఞానం జరగాలి. దానికి కావాల్సిన సంస్కారం కావాలి, సంస్కృతి కావాలి. మానవ జాతి చరిత్రలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇప్పుడు దాకా కొనసాగుతున్న మానవ జాతిలో బోలెడన్ని సిద్ధాంతాలు, రాజ్యాలు ఎన్నో వచ్చాయి. ఇవన్నీ ఒక రకంగా నడుస్తూ వచ్చాయి. బాగానే ఉంది. ఏదో కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, కులాలు అన్నారు, మతాలు అన్నారు, అబ్బో కొట్టుకునే వాళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు. ఇళ్లలో అత్త కోడలు కొట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పటికీ దాని మీద సీరియల్స్ తీసుకుని మరి కొట్టుకుంటూ ఉంటారు. సాస్ భీ కభీ బహుతీ, అదేం పేరు నాకు ఎప్పుడు అర్థం కాలేదు. నాకు ఎప్పుడు అదే అనిపించింది, సాస్ భీ కభీ బహుతీ, సాస్ కభీ కభీ బెహన్ హోతా హై, అవదు కదా. సో కానీ అట్లాంటి సీరియల్స్ ఏవో తీసుకుంటూ ఉంటారు. ఏదో మానవ జాతి చేతులు అట్లాంటి దొరలు వాటిలు కొన్ని అవుతూ ఉంటాయి, నడిచిపోతూ ఉంటుంది. కానీ ఒక 100 ఏళ్ళ నుంచి ఏమైందంటే మానవ జాతికి వనరులు పెరిగాయి. భూమి మీద అన్ని జీవులకి, భూమి మీద ఉన్న అన్ని జీవులకి వాటికి కావాల్సిన శక్తి దేని నుంచి వస్తుంది అని అడిగితే దానికి 2 మూలమైన లక్షణాలు ఉన్నాయి. 2 మూలమైన సోర్సెస్ అంటాం. ఎక్కడి నుంచి అయితే శక్తి ఉత్పన్నమైందో, జీవరాశి మొత్తానికి ఆహారంగా కానీ మరొక రకంగా కానీ ఉపయోగపడటానికి కావాల్సిన ఎనర్జీ ప్రొడ్యూస్ అయిందో అది 2 చోట్ల నుంచి ప్రొడ్యూస్ అవుతుంది భూమి మీద. ఒకటి సూర్యుడి నుంచి, ఫ్రమ్ సన్, సూర్యుడు. సూర్యుడి నుంచి వచ్చే రశ్మి వలన అన్ని జీవరాశులు బతుకుతున్నాయి. ఆ సూర్యుడి నుంచి వచ్చే కాంతి మొక్కలు తీసుకుంటున్నాయి. ఆ మొక్కలే ఆహారంగా మిగతా జీవులకి వాటికి ఇస్తున్నాయి. అది ఒక సైడ్. 2, భూమి మధ్యలో విపరీతంగా వేడిగా ఉన్న లావా ఉంటుంది. ఈ లావా దగ్గర నుంచి ఉల్కలు, ఈ లావా నుంచి అగ్నిపర్వతాలు మొదలైన బద్దలవడం, అట్లాంటి వాటి వల్ల అందులోంచి కొంత వేడి, భూమిలోంచి వచ్చిన వేడిని ఆధారంగా చేసుకుని దాన్ని ఆహారంగా మార్చగలిగిన జీవులు సముద్రంలో అక్కడ ఉన్నాయంటారు. ఈ 2 ద్వారా, ఈ 2 కౌంటుతో ప్లస్ 3వది, ఈ 2కి పర్యవసానమైనది చంద్రుడు, సూర్యుడు మొదలైన భూమి మొదలైన తిరగడం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగడం, చంద్రుడు తన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాం. సూర్యుడు, భూమి, చంద్రుడు కలిసి ఆకాశంలో అనంతంగా పయనిస్తూ ఉండడం. ఈ 3 ఈ అంశాలు
ఆధారంగా చేసుకుని ఆటుపోట్లు సముద్రంలో, లేకపోతే గాలి వీచడాలు, లేకపోతే వర్షాలు కురవడాలు ఇట్లాంటివన్నీ జరగడం ద్వారా జీవ ప్రక్రియ అనేది మన ప్లానెట్ మీద, మన గోళం మీద, మన భూమి మీద కదా, మన భూమి మీద వీటి వల్ల ఏర్పడి జీవరాశి అంతా ఉంది. అందులో ఒకడు మానవుడు. ఆ మొత్తం ప్రక్రియలో ఒకడు మానవుడు. అంటే వీడికి కావాల్సిన ఆహారము, శక్తి, ఆలోచన శక్తి పని చేయించాలంటే బర్రెలు గొర్రెలు బండ్లు కట్టి లాగాలంటే బర్రెలకి ఎద్దులకి ఆ ఎద్దులకు కావాల్సిన ఎనర్జీ ఇవన్నీ సూర్యుడి నుంచి వచ్చి మొక్కల నుంచి అట్లా వచ్చేది. 100 సంవత్సరాల క్రితం ఏమైందంటే 100, 150, 200 సంవత్సరాల క్రితం బొగ్గు, పెట్రోలు వీటిని తగలబెట్టి జేమ్స్ వాట్ అనే ఒక ఆయన మొదలైన వాళ్ళు ఈ ఎనర్జీ, ఈ శక్తి అనేది రకరకాలుగా ఒకదాని నుంచి ఇంకో దానికి రూపాంతరాలు చెందించవచ్చు అని కనుక్కుని దాన్ని ఆధారంగా చేసుకుని బోల్డ్ని మిషన్లు తయారు చేసుకుని ఆ మెషిన్లు ప్రకృతిని దోచుకోవడానికి వినియోగించుకున్నారు. ఉదాహరణకి బ్రిటిష్ వాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో ఉన్న అడవులన్నీ కొట్టుకుంటూ పోయారట పడవలు తగలబెట్టుకోవడానికి, బొగ్గు తయారీకి మొదలైన వాటికి. భారతదేశంలో ఉన్న బోలెడంత కలప బ్రిటిష్ వాళ్ళు కొట్టేశారు అని మనకి బ్రిటిష్ గెజెట్లలోనే దొరుకుతుంది. ఒకప్పుడు బోలెడంత సస్యశ్యామలంగా ఉన్న భారతదేశం, తెలంగాణ హైదరాబాద్ చుట్టూరు ఉన్న తెలంగాణ ప్రాంతం, లేకపోతే అనంతపూర్ దగ్గర ఉన్న ప్రాంతం, ఇవన్నీ మంచి సస్యశ్యామలంగా ఉన్నాయి అని పాత రికార్డులు చూస్తే తెలుస్తుంది. అలానే నూనిజ్, పేస్ ఇట్లా కొంతమంది ఇతర దేశాల నుంచి మన దేశానికి వచ్చిన యాత్రికులు కొంతమంది విజయనగర సామ్రాజ్యాన్ని చూసిన వాళ్ళు హంపి చుట్టూరా ఎట్టా ఉండేది, హంపి దగ్గర నుంచి ఇటువైపు గోల్కొండ దాకా ఉన్న మార్గం ఎట్టా ఉండేది, లేకపోతే ఆయన కృష్ణదేవరాయలతో పాటు వినుకొండ అటువైపు దాడుల్లో పార్టిసిపేట్ చేసిన పాశ్చాత్యులు కొంతమంది రాసుకున్నారు. ఈ దేశాలు ఎట్టా ఉన్నాయి, ఇక్కడ ఏం పండుతాయి, ఏం చేస్తారు, వనాలు ఉన్నాయా, తోటలు ఉన్నాయా, నదులు ఎన్ని ఉన్నాయి, ఏమి ఉన్నాయి, ఇవన్నీ రాసుకున్నారు. వర్షాలు ఎట్ట పడతాయి ఇవన్నీ రాసుకున్నారు. అవన్నీ చూస్తే ఇవాళ మన ప్రపంచంలో, భారతదేశంలో, తెలంగాణలో, హైదరాబాద్ చుట్టూరా, అనంతపూర్ చుట్టూరా ఇట్టా ఒక్కొక్క రాష్ట్రంలో మన పరిస్థితి ఏమిటి అని చూస్తుంటే అప్పటిలాగా వనాలు లేకపోగా నేల నిస్సారం అయిపోయి వర్షాలు తగ్గిపోయి కరువుబడ్డ ప్రాంతాల్లో లాగా ఉన్నాం మనం. అంటే ఏంటన్నమాట, ఒకవైపు మానవ జాతి మనుగడ కొనసాగించాలంటే కావాల్సిన వనరులు ఎలా వస్తున్నాయో చూసుకోవడం అన్నది ఒక భాగం. 2, ఆ వనరులను సద్వినియోగం చేసుకోగలిగే తెలివితేటలోను సంస్కృతి ఉండడం రెండవ భాగం. ఈ రెండింటిని పర్మాకల్చర్ అనుసంధానం చేస్తుంది. మనకి మామూలుగా ఏం చూస్తూ ఉంటాం అంటే మానవ జాతికి ఉన్న కష్టాలు ఏమిటి అని చూసామనుకోండి, బోలెడని రకాల కష్టాలు. ఇందా చెప్పుకున్నట్టు అత్త కోడల కొట్లాట్లు, అంటరానితనము దగ్గర నుంచి బీదల దగ్గర భూమి లేకపోవడం, భూ కబ్జాల దాకా అన్ని రకాల కష్టాలు ఉన్నాయండి. అన్ని రకాల కష్టాలు ఉన్నాయి. వాటి వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలానే నగరాల్లో ఉండి మంచి మంచి డబ్బులు అవి సంపాదించుకున్న వాళ్ళం మనం జీవించే విధానం ద్వారానే బోలెంతమంది కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడి ఇవాళ రోజున ఏమవుతుందంటే సమాజంలో ఆ వ్యత్యాసం పెరిగి 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 ఒకనొక రోజుకి సమాజం కొలాప్స్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది ఒక వంతు. కానీ దీనికంటే పెద్ద ప్రమాదం ఏమిటంటే భూమి మీద మట్టి అనే వనరు అన్నిటికంటే కీలకమైన, మానవులకి అన్నిటికంటే కీలకమైన వనరు మట్టి. మనం బంగారానికి విలువనిస్తాం, మెడలో వేసుకుంటాం, వెండికి విలువనిస్తాం, ఉంగరాలు పెట్టుకుంటాం కదండి. ప్లాటినం మొదలైనవి, లేకపోతే కమాడిటీసు, లేకపోతే కళల్లో వేసుకునే లెక్కలు కొన్ని ఉంటాయి స్టాక్ మార్కెట్లని, అట్లాంటి వాటిల్లోనూ ఇన్వెస్ట్మెంట్లు చేసి వాటికి విలువనిస్తుంటాం కదా. నిజానికి మానవ జాతికి ఏదిరా అన్నిటికంటే కీలకం అంటే మట్టి. మట్టి లేకపోతే చెట్లు మొలవు, చెట్లు లేకపోతే ఆహారం రాదు. సముద్రంలో వస్తాయి కదండి అంటారేమో, సముద్రంలో కూడా మట్టి ఉంటుంది, సముద్రానికి సంబంధించిన మట్టి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడున్న మన సిస్టమ్స్ ద్వారా అటు మంచినీళ్ళు కావాల్సిన బోర్వెల్స్ని పాడు చేసుకుంటున్నాం, బోర్వెల్స్ని ఎండబెట్టుకుంటున్నాం, నదులు ఎండిపోతున్నాయి అడవులు కొట్టేయడం వల్ల, భూమి సారం తగ్గిపోతున్నది. సారవంతమైన మట్టి ఇప్పుడున్న అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ వల్ల, ఇతర ప్రాక్టీసెస్ వల్ల, ఇంజనీరింగ్ ఇట్లాంటి అన్ని ప్రాక్టీసెస్ వల్ల మట్టి కొట్టుకుపోయి సంవత్సరానికి 5,000 టన్నుల మట్టి కొట్టుకుపోతుంది. అది మానవుడు ఎదుర్కొంటున్న అతి పెద్ద కష్టం. ఎందుకంటే ప్రకృతిలో సరైన మట్టి ఏర్పడటానికి ఒక్కొక్కసారి కొన్ని వేల, ఒక్కొక్కసారి లక్షల సంవత్సరాలు పట్టే అవకాశం కూడా ఉంది ఉన్న ప్రాంతాన్ని బట్టి. ఒక అంగుళం మట్టి తయారవ్వాలంటే 800 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు, 20,000 సంవత్సరాలు, కొన్ని ప్రాంతాల్లో 1,00,000 సంవత్సరాలు కూడా పడుతుంది భూమికి.
అలాంటిది సుమారు అడుగు దాకా మట్టిని ప్రపంచం భూగోళం మీద మట్టి ఉన్న ప్రాంతాలు కోల్పోతున్నాయి అంటుంది సైన్స్. భారతదేశం 5,000 టన్నుల మట్టిని ప్రతి సంవత్సరం కోల్పోతుంది. అట్లాగా ఆ మట్టి కోల్పోవడం అనేది చాలా ప్రమాదకరమైన అంశంగా పరిణమించి నేలలో భూసారం తగ్గిపోయి మానవుడికి కావాల్సిన ఆహారము, వస్త్రము, వైద్యము మొదలైన కీలకమైన వనరులు, అటు నీళ్లు మొదలైన వనరులు లభించడం తగ్గిపోతుంది. ఆల్రెడీ ప్రపంచంలో చూడొచ్చు నీటి తగాదాలు. ఆల్ మట్టి, ఆ పేరులోనే చాలా బాగుంది, అన్నిటికీ సమాధానం మట్టి. కానీ ఆ ఆల్ మట్టి డ్యామ్తో పక్క రాష్ట్రం వాళ్ళు ఈ రాష్ట్రం వాళ్ళు ఉన్న ఒక్క నది కోసం కొట్టుకుంటున్నారు. ఏదో కథ ఉంది చూశారు, 2 ఆడవాళ్ళు వస్తారు, పిల్లవాడు నా పిల్లవాడు అంటే నా పిల్లవాడని 2 కొట్టుకుంటారు. కొట్టుకుంటే శ్రీకృష్ణదేవరాయలు ఏం చేశారట, ఆ పిల్లవాడిని తెలంగాణ రామలింగడి దాంట్లోనో లేకపోతే బీర్బల్ దాంట్లో కూడా చెప్తారు ఈ కథ. ఆ పిల్లవాడిని 2 ముక్కలు చేసి 2కి ఇవ్వండి అంటే ఒక ఆవిడ ఓకే అంటుంది, కానీ 2వ ఆవిడ మాత్రం ఆమెకి ఇచ్చేయండి పిల్లాడిని నాకు వద్దంటుంది. అట్లాగా ఒక పిల్లాడిని 2 పంచుకున్నట్టు ప్రకృతికి సంబంధించిన నదిని మనం పొలిటికల్గా బార్డర్స్ గీసుకుని మాకు కావాలంటే మాకు కావాలని గోళలు చేసుకుని గొడవలు పెట్టుకుని ఈ పరిస్థితి ఎందుకు వస్తుందంటే అసలు ముందు మా దగ్గర ఎన్ని నీళ్లు ఉన్నాయంటే తీసుకుంటారా బాబు అనేవాళ్ళు లేకుండా పోయారు కనుక, జనాభా సంఖ్య పెరిగింది కనుక నీళ్ల గొడవ. హైదరాబాద్లో సగం నీళ్లు కృష్ణానది నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచో గోదావరి నుంచి వస్తున్నాయి. ఈ లోకల్గా నీళ్లు దొరకవా, బోర్వెల్ ద్వారా మాత్రమే దొరుకుతాయా? వాస్తవానికి అట్లాంటి ప్రదేశాలు చాలా అరుదు భూమి మీద. సుమారుగా మానవులు వాడుకోవడానికి కావాల్సిన నీళ్ళన్నీ అక్కడే లభిస్తాయి. తమాషా, నేనున్న మేడ మీద 1,82,000 లీటర్ల నీళ్లు ప్రతి సంవత్సరం వర్షం రూపంలో పడుతుంది. హైదరాబాద్లో 1,82,000 లీటర్లు నేనుండే ఇంట్లో. సగటున ఒక మామూలు ప్రాంతంలో, ఒక సగటు ప్రాంతంలో ఇంటి వైశాల్యాన్ని తీసుకుని వర్షపాతాన్ని మల్టిప్లై చేస్తే మీటర్లలో, చదరపు మీటర్లలో తీసుకుని వర్షపాతం ఎంత ఉందో మల్టిప్లై చేస్తే ఎన్ని వేల లీటర్ల నీళ్లు పడతాయో తెలుస్తుంది. దాన్ని మనం వాడుకోవడం చేతగాక డ్రైనేజీలు పెట్టి బయట కాలువల్లోకి, మూసిల్లోకి, వాటిల్లోకి వీటిలోకి వదిలేసుకోవడం, మళ్ళీ నీళ్లు కావాల్సి వచ్చినప్పుడు వేరే దగ్గర నుంచి లాక్కోవడం, ఇట్లా ఎన్నాళ్ళు ఎట్లా జరుగుతుంది? ఇది ఒక ఎత్తు, నీళ్ళది ఒక ఎత్తు, అట్లా ఆహారం ఒక ఎత్తు, మట్టిది ఒక ఎత్తు కదా. అలా కాకుండా సమృద్ధిగా సహజంగా జీవించాలంటే ఎట్లాగా అంటే ప్రకృతిలో ఏం జరుగుతున్నది అని శాస్త్రీయంగా గమనించాల్సి ఉంటుంది. అదేమిటి అంటే సహజంగా అడవులు మొదలైనవి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉన్నా సరే సారం వాటిలో ఎందుకు అయిపోలేదు అనేది గమనించి ఏ ఏ ప్రాంతాల్లో ఎట్లాంటి సహజ కూర్పులు ప్రకృతిలో ఉంటాయో గమనించి తదనుగుణంగా జీవితానికి కావాల్సిన సూత్రాలను ఏర్పరచుకోవడం అనేది పర్మాకల్చర్లో ఒక భాగం. వర్క్ విత్ నేచర్, నాట్ అగేన్స్ట్ ఇట్, ప్రకృతితో కలిసి పనిచేయడం అంటాం. రెండవ భాగం ఆ వచ్చే వనరులను సరిగ్గా నీతిగా సంపాదించడము, నీతిగా ఖర్చు పెట్టడము, నీతిగా తిరిగి అదనంగా మిగిలిపోయిన వేస్టేజ్ని కానీ మరొక దాన్ని కానీ ప్రకృతికి ఇవ్వడం. ఇది రెండవ భాగం. అలా చేయగలగాలంటే మానవుడు నీతిమంతుడై ఉండాలి. నీతిమంతుడై ఉండాలంటే ఒక్కో మతం వాడితే ఒక్కొక్క నీతి, ఒక్కో జాతి వాడితే ఒక్కొక్క నీతి. నాకు న్యాయం అనిపించేది నీకు న్యాయం అనిపించదు. అట్లాంటప్పుడు అందరం కలిసి ఒక తాటి మీద నడవగలమా అని అడిగితే సైన్స్ ఇవాళ మనకిస్తున్న అద్భుతమైన అవకాశం ఏంటంటే మన తప్పు ఒప్పుల్ని కిలోగ్రాముల్లోనూ, కార్బన్ డైఆక్సైడ్లోనూ, ఎనర్జీలోనూ కొలుచుకోవచ్చు. ఉదాహరణకు ఇవాళ రోజున ఒక వంకాయ నేను మార్కెట్లో కొని హైదరాబాద్లో తినాలంటే సుమారుగా 27 వంకాయలకు సంబంధించిన ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఇంకోళ్ళు తింటే ఒక రకం వేస్ట్ అవుతుంది, అన్ని క్యాలరీలు వేస్ట్ అవుతుంది. ఆ క్యాలరీలు అన్నీ సూర్యుడి నుంచి వచ్చినవి. ఎన్నో టన్నుల కార్బన్ డైఆక్సైడ్ పొల్యూషన్ జరుగుతుంది నేను తినే ఆహారం వల్ల. ఇప్పుడు తింటున్నట్టు మామూలుగా తింటే, అందరూ తింటున్నట్టు మనం తినే ఆహారం వల్ల, సిటీల్లో ఉండి మార్కెట్ల ద్వారా తినే ఆహారం వల్ల, ట్రాన్స్పోర్టేషన్లోను, పెస్టిసైడ్ల వల్ల, ఇట్లాంటి అన్నిటి వల్ల లెక్కేసుకుంటే కొన్ని వేల టన్నుల పొల్యూషన్ చేసుకుంటున్నాం, వేస్ట్ చేసుకుంటున్నాం. నష్టపోయే వ్యాపారం అది. అట్లాగా మనం చెడును మంచిని మన ఆచారాలను జాగ్రత్తగా వీటితో కొలమానం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఎట్లాంటి ఆహారం తింటే మంచిది అని ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు ఫ్రాన్స్లో ఉండే ఫలానా చేప అన్నిటికంటే మంచిదండి ఆరోగ్యానికి అన్నాను అనుకోండి, ఫ్రాన్స్ నుంచి ఆ చేపను ఎవడు మోసుకొస్తాడట?
ఓ 30, 40, 50, 60, 70, 80, 100 మంది కష్టపడితే కానీ బోలెడంత పెట్రోల్ తగలబెట్టి దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టి ఐస్లో పెట్టి అక్కడి నుంచి ఇక్కడికి మోసుకొస్తే కానీ మనం తినలేము చేపల్ని కదా. ఈ లోపలే పాడైపోతాయి ఫ్రాన్స్ దేశం నుంచి తెచ్చేసరికి. అంటే మన చేపల చెరువులను తిడుతున్నానండి, రెండో వైపు కూడా చూసుకోండి. ఇటు నుంచి అటు ఎగుమతి అంటున్నారు కదా, అందులో కూడా అదే జరుగుతుంది. చేప ఏమో ఎంత, దానికి అయ్యే ఖర్చు అంతా, మానవ జాతికి అయ్యే ఖర్చు అంతా. ఖర్చు అంటే డబ్బులో మాత్రమే కాదు, వనరుల్లో, పొల్యూషన్ క్లీనింగ్లో, హెల్త్లో, ఏరియాలో, వీటన్నిటిలోనూ కౌంట్ చేసుకుంటే మనం మానవ జాతి ఎట్లా ఉంటున్నాము అనే లెక్క వేసుకోవడం చాలా సులువు. ఉదాహరణకు సగటుగా ఒక ఇంట్లో నగరంలో ఉన్నవాళ్ళు మీకు కావాల్సిన బయట నుంచి ఏమేమి వస్తువులు కొనుక్కొచ్చుకుంటున్నారు, ఎలా కొనుక్కొచ్చుకుంటున్నారు లెక్కేయండి. ఎంత ప్లాస్టిక్ వస్తుంది ఇంట్లోకి, లేకపోతే ఎన్ని కూరగాయలు వస్తున్నాయి, ఎన్ని కిలోల కూరగాయలు వస్తున్నాయి, ఎన్ని కిలోల బియ్యం వస్తుంది సంవత్సరానికి లేదా నెలకి. అలానే ఎంత వేస్ట్ అవుతుంది లెక్కేయండి, ఎన్ని రకాల వేస్ట్ వస్తుందో లెక్కేయండి. ఆహారమును వేస్టేజ్ ఒక లెక్క అయితే, ట్యూబ్లైట్లు, బల్బులు, ఫ్యాన్లు, పైప్ ముక్కలు, ఇటుకలు, గోడలు, సిమెంటు, పడగొడుతున్న ఇళ్ళు, పాడైపోయిన చెక్కలు, విరిగిపోయిన మంచాలు, విరిగిపోయిన ప్లాస్టిక్ బకెట్లు, ప్లాస్టిక్ మగ్గులు దగ్గర నుంచి పాత సెల్ ఫోన్లు, పాత హెడ్ ఫోన్స్, పిల్లల ఆట బొమ్మలు, ఇట్లా బోలెడన్ని రకాల వేస్ట్ మానవుడు జనరేట్ చేస్తుంటాడు, మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఆ వేస్ట్ ఎటుపోతుంది అంటే తిరిగి కాలుష్యంగా, ప్రకృతికి అడ్డంగాను మనకు అడ్డంగాను ఏర్పడుతున్నది ఇవాళ ఉన్న జీవిత విధానం ప్రకారం. అలా కాకుండా మనం ఏమన్నా మార్చుకోగలమా అనే ఆలోచన విధానం, ఎలా మన పాలసీలను ఏర్పరచుకోవాలి, ఎలా వ్యక్తిగతంగా మన జీవితాన్ని నడపాలి, ఎలా సామూహికంగా మన జీవితం గురించి ఆలోచించాలి అనడానికి చక్కటి ఆలోచన విధానాన్ని ఇస్తుంది పర్మాకల్చర్. ఇది అటు పొలాల్లో ఉండే రైతులకు పొలాలను ఎలా ప్రకృతి సిద్ధంగా సెట్ చేసుకోవాలో చెప్పడం అనేది ఒక వంతు, నగరాల్లో ఉండే వాళ్ళకి మన వనరులు మనం ఇక్కడి నుంచి ఎట్లా సంపాదించుకుంటున్నాం అనేది రెండో వంతు. సిటీలో పర్మాకల్చర్ అనగానే ఉదాహరణకి అంటే రైతుల గురించి చెప్దాం కొంత, ఆ తర్వాత సిటీకి ఎట్లా అప్లై అవుతుందో చెప్దాం. నేను మాట్లాడేది సరిగ్గానే వినపడుతుంది అనుకుంటున్నాను. బాగానే ఉందండి మాట్లాడేది? అసలు ఎవరైనా వింటున్నారా? ఎంతమంది వ్యూయర్స్ ఉన్నారు? 20 మంది చూస్తున్నారు సపోజిట్లీ. పక్క విండోలో వేరే సినిమా చూడని వాళ్ళు చూస్తున్నారు. ఏదో ఒక కామెంట్ ఏదో కొట్టండి, ఒకవేళ వినిపించకపోయినా కనిపించకపోయినా. మొట్టమొదట పొలాలను ఉదాహరణగా తీసుకుందాం. ఎందుకంటే ఇవాళ మానవ జాతికి అత్యంత అవసరమైన వనరు ఆహారాన్ని ప్రొడ్యూస్ చేసే అగ్రికల్చరే బాగా పొల్యూటింగ్గా తయారైంది, బాగా విషపూరితంగా తయారైంది. నీళ్లు వృధా అవుతున్నాయి, మట్టి కొట్టుకుపోతుంది, సారం తగ్గిపోతుంది, పెస్టిసైడ్స్, హర్బిసైడ్స్ మొదలైనవి కొట్టడం వల్ల అటు ప్రకృతికి ఇటు మానవ జాతికి తరతరాలకు తిరుగులేని హాని చేసుకుంటున్నాం. కనుక పర్మాకల్చర్ ఆ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది, ఆహారాన్ని చాలా కీలకంగా తీసుకుంటుంది, నీళ్లను చాలా కీలకంగా తీసుకుంటుంది, ఎనర్జీని చాలా కీలకంగా తీసుకుంటుంది. మనం కట్టుకునే ఇళ్ళు ఇట్లాంటి వాటిని చాలా ఇంపార్టెంట్ విషయాలుగా పరిగణించి పర్మాకల్చర్లో ఎక్కువ మంది దానికోసమే వాటిని రిపేర్ చేయడానికే కృషి చేస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడ కాస్త రిపేర్ జరిగితే మిగతాదంతా బాగుంటుంది కనుక. ఈ రోజుల్లో అర్బన్ అంటే సిటీలు, ఎక్కువ మంది పల్లెటూరులో వదిలేసి నగరాలకు వస్తున్నారు. నగరాల్లో ఉండే వాళ్ళ వల్ల జరుగుతున్న పొల్యూషన్ ఇంత అంతా కాదు. పొల్యూషన్ ఒకవైపు అయితే నష్టం ఇంకోవైపు, విపరీతంగా నష్టపోతున్నాం. ప్రతి సిటీ సరిగ్గా డిజైన్ చేసుకుని ఉండకపోవడం వల్ల. మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు ఊరు ఇటు చివర వాళ్ళ ఇల్లు, ఊరు అటు చివర ఆఫీసు, మధ్యలో మూడో దిక్కున స్కూల్, పిల్లాడికి స్కూలు, పిల్లాడికి ఒక బస్సు, భార్యకి 2 కారు, భర్తకి పైకి కిందకి వెళ్ళడానికి ఒక బైకు. ఈ 3 ఉండి ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ మెయింటైన్ చేసేవాళ్ళు, రోడ్లు మెయింటైన్ చేసేవాళ్ళు, ఈ మొత్తం ప్రక్రియ కలుపుకున్న అయ్యే పొల్యూషన్, ఖర్చు, శ్రమ విచిత్రంగా ఉంటుంది. అలా కాకుండా ఏ కాలనీకి ఆ కాలనీకి ఒక చక్కటి స్కూల్ ఏర్పాటు చేసుకోలేమా అన్నది ప్రశ్న. ఇవాళ ఇంత టెక్నాలజీ ఉంది కదా, ఈ టెక్నాలజీ అంతా వాడి ఆఫీసుల దగ్గర ఆఫీసులో పనిచేసే వాళ్ళకి ఇళ్ళు ఉండేట్టుగా మనం చూసుకోలేమా అన్నది ప్రశ్న. దానికి తగ్గట్టుగా ఆర్థిక వ్యవస్థని, రియల్ ఎస్టేట్ని మనం డిజైన్ చేసుకోలేమా అన్నది ప్రశ్న. ఉదాహరణకి ఈ రోజుల్లో ఎవరైనా లేఅవుట్ వేస్తే రోడ్డుకి ఇంత ఖాళీ వదలాలి అని గవర్నమెంట్ చెప్తున్నది, ఇంత ప్లే గ్రౌండ్ స్పేస్ వదలాలి అని గవర్నమెంట్ చెప్తున్నది.
అట్లాగా ఫుడ్ ప్రొడక్షన్కి ఇంత వదలాలి, వేస్టేజ్ రీసైక్లింగ్కి ఇంత వదలాలి. అక్కడ ప్రతి కాలనీలోనూ ప్రతి 1000 ఇళ్ళకి ఒక హాస్పిటల్ ఉండాలి, ఒక స్కూల్ ఉండాలి, ఒక కాలేజ్ ఉండాలి, ఒక హాస్టల్ ఉండాలి, ఒక మెడికల్ షాప్ ఉండాలి. ఇట్లా ముందు నుంచే మనం ప్లాన్డ్గా అక్కడున్న పరిస్థితులను అనుసరించి మనం డిజైన్ చేసుకోలేమా అన్నది ప్రశ్న. మన వృత్తుల్ని మనం డిజైన్ చేసుకోలేమా అన్నది తమాషా అయిన విషయం. ఏం డిజైన్ చేసుకుంటాం సార్ అని అడిగితే ఒక్క మాట చెప్తాను. మా ఇంటి మీదే 1,80,000 లీటర్ల నీళ్లు పడితే ఎల్బీ మన ఇదే స్టేడియం, ఉప్పల్ స్టేడియం T20లో ఆడుతూ ఉంటారు చూడండి, T20లు జరుగుతూ ఉంటాయి హైదరాబాద్లో. ఆ స్టేడియం మీద ఎన్ని నీళ్లు పడతాయి అనుకుంటున్నారు వర్షానికి? ఈ రోజుల్లో స్టేడియంలకి సోలార్ రూఫ్స్ వేస్తున్నారు, సోలార్ ప్యానల్స్ పవర్ జనరేషన్గా. మంచి ఆలోచన. కానీ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి చిన్న మైక్రో స్పేస్లోనూ ఇళ్ల మధ్య, ఇళ్ల మీద, స్టేడియంల మధ్య, రోడ్డుకి మధ్యలో ఉన్న చెట్లు దగ్గర నుంచి అన్నిటినీ రీడిజైన్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఫ్లైఓవర్లు ఉన్నాయనుకోండి, అవే 2 రోజుల్లో 3 రోజుల్లో పడిపోయేవి కాదు కదండి, బాగానే కట్టారు కదా. అంటే నెక్స్ట్ 50-70 సంవత్సరాలు అయితే ఉంటాయి కదా ఎట్ట కట్టినా. ఆ ఫ్లైఓవర్ల కింద చూడండి, అటు ఇటు ఊరికే స్తంభాలు ఉంటాయి తప్పించి దాని కింద ఏదో చిన్న మెష్ కట్టేసి వదులుతారు, దాని కింద చెత్త చెదారం పేరుకుని ఉంటుంది. ఆ ఏరియా మొత్తాన్ని చక్కగా షాపింగ్కి ఇచ్చేస్తే సరిపోతుందేమో కమర్షియల్ దీనికి. పైవైపు అంత చక్కగా స్ట్రాంగ్గా ఉన్న ఫ్లైఓవర్ వేసేదేదో కొంచెం డిజైన్ జాగ్రత్తగా చేసుకుంటే ఫ్లైఓవర్ మీద పడ్డ నీళ్ళన్నీ హార్వెస్ట్ చేసుకునే స్ట్రక్చర్స్ అది కట్టేటప్పుడే కట్టేయచ్చు. 2, 3, 4% ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్లో టు మేక్ ఇట్ బెటర్. అంటే ఆ ట్యాంకులో కట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఎన్ని సంవత్సరాల పాటు ఇక ఆ వాటర్ అనే ఎనర్జీ ఏదైతే ఇక్కడ లభిస్తుందో అది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ల కింద షాపింగ్ కాంప్లెక్స్లు పెట్టుకుంటే ఆ రోడ్డుకి అటు ఇటు షాపింగ్ కాంప్లెక్స్లు ఇంకా తగ్గించుకోవచ్చు కదా. లేకపోతే మరింత సమర్థవంతంగా వాటిని డిజైన్ చేసుకోవచ్చు కదా. ఇట్లా బోలెడన్ని అవకాశాలు సిటీల్లో కూడా ఉన్నాయి. దాన్ని ఆలోచించుకోవడం ఎలాగా, సిటీలో అయినా కానివ్వండి, పొలమైనా కానివ్వండి అని చెప్తుంది పర్మాకల్చర్. దీనికి మనం పర్మాకల్చర్లో ఏం చేస్తామంటే రకరకాల వనరులను చూస్తాం, ప్రకృతిలో ఉన్న సూత్రాలను చూస్తాం. అద్భుతమైన సూత్రాలు ఉన్నాయి ప్రకృతిలో. ప్రొడ్యూస్ నో వేస్ట్ అన్నది ఒక సూత్రం. ప్రకృతిలో వేస్ట్ అనేది అసలు ప్రొడ్యూస్ అవ్వదు. ప్రకృతిలో వేస్ట్ పదార్థం అనేది ప్రొడ్యూస్ అవ్వదు. ఎప్పుడు ఒకదాని నుంచి వచ్చిన వేస్ట్ రెండవ దానికి ఆహారంగా ఉపయోగపడుతుంది. ఆకులు కిందకి రాలిస్తే పురుగులకు ఆహారం అవుతాయి. అవి పురుగులు నేలలో ఉంటే వాటి పక్షులు తింటాయి. ఇట్లా ఒకదాన్ని ఒకటి ఎనర్జీ ఎప్పుడు సైకిల్ చేసుకుంటూ ఉండటం వల్ల నిరంతరం మొత్తం అడవి అనే వ్యవస్థ సమృద్ధిగాను సహజంగాను అన్ని లక్షల చెట్లకి, జంతువులకి, పక్షులకి, పిచ్చుకలకి అన్నిటికీ ఎప్పుడూ ఆహారం ఉండేట్టుగా నిలుపుకోగలుగుతున్నాయి. అడవులు వాటి నీటిని అవి హార్వెస్ట్ చేసుకుంటాయి. ఎంత తమాషానో చూడండి. నేల పరుపులాగా మెత్తగా ఒత్తుగా ఉండడం వల్ల చక్కగా వర్షం పడ్డప్పుడు స్పాంజ్ పీల్చుకున్నట్టు నీళ్ళన్నీ పీల్చుకుని ఒకేసారి ఇట పడంగానే అట్ట కొట్టుకుపోకుండా నిదానంగా దాన్ని ఆపుకుని రకరకాల జంతువులకి ఉపయోగపడి నెమ్మదిగా పిల్లకాలంలాగా సెలయేళ్లలాగా నెమ్మదిగా అడవుల్లోంచి అట్లా సజీవ నదుల్లాగా బయటకు వస్తాయి బోళ్ళని చోట్ల. ఎట్లాగా? ఇట్లా ఒక పెద్ద కొండ ఉందనుకోండి, చాలా పెద్ద కొండ నేను మాట్లాడుతుంది. ఇది నీలగిరి కొండలు అనుకోండి. ఇవి అక్కడి నుంచి కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉంది, కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో. ఈ మొత్తం అడవులు ఉంటే ఈ కొండ పైన పడ్డ వర్షం ఇక్కడ మట్టి పీల్చుకుని కొద్దిగా వదులుతుంది. ఆ వదిలింది 1 వీక్ పాటు కారింది అనుకోండి, ఆ కింద అడవి కూడా వదులుతూ ఉంటుందిగా, ఆ కిందది కూడా వదులుతూ ఉంటుందిగా. చివరికి జీవనది దగ్గరికి వచ్చేసరికి, ఏ గోదావరో ఇట్లాంటి నదుల దగ్గరికి వచ్చేసరికి ఇక్కడి నుంచి నీళ్లు కారి ఇందులో కలిసేసరికి ఈ కొండలన్నింటిలోంచి ఇక్కడ కలిసేసరికి ఈ లోపల మళ్ళీ వర్షపు సీజన్ వచ్చి మళ్ళీ పడుతుంది, మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. జీవనదులు అనేవి అలా పనిచేస్తాయి. అటు అడవులు గిడవులు ఉండేసరికి అటు కరువు కానీ ఇటు వరదలు కానీ చాలా తక్కువ. అడవులు గిడవులు న్యాచురల్ వాటిని ఏర్పరచుకుంటే మనం ఇదే సిస్టమ్ని రీఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఇంతకన్నా అద్భుతంగా ప్రకృతితో సహజీవనం చేస్తూ చక్కగా మళ్ళీ ఈ సిస్టమ్స్ని మనం రీఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు.
ఎట్లా చేసుకోవచ్చు అంటే ప్రకృతి ఎట్లా చేస్తుందో చూసుకోవాలి, దాన్ని మనం అనుసరించాలి. వనరులన్నిటినీ ఉదాహరణకి రిసోర్సెస్ అంటాం కదా, వనరులు. మీరు 10th క్లాస్ పుస్తకం, 6th క్లాస్ పుస్తకం, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ పుస్తకం చూస్తే వనరులకు 2 విభాగాలు అంటారు. ఒకటి రెన్యూవబుల్, 2 రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్. అంటే రెన్యూవబుల్ అంటే తిరిగి వాడుకోదగిన వనరులు, నాన్ రెన్యూవబుల్ అంటే వాడితే అయిపోయే వనరులు అని 2గా విభజిస్తారు. పర్మాకల్చర్లో అట్లాంటి విభజన చాలదు అంటాడు బెల్మాల్సన్. ప్రకృతిలో 2 రకాల వనరులు కాదు ఉండేది, భౌతికమైన వనరులు 5 రకాలు అంటాడు. 5 రకాలట. 5 రకాలుగా వనరులు చూస్తే వచ్చే ఉపయోగం ఏంటో చూద్దాం. వనరులుట మొట్టమొదటి రకం, ఎంత వాడినా వాడకపోయినా డిఫరెన్స్ లేని వనరులు. వాడినా వాడకపోయినా డిఫరెన్స్ లేని వనరులు. ఇట్లాంటి వాటికి ఉదాహరణలు ఏమిటండి? మనం వాడుకున్నా వాడుకోకపోయినా అది అట్లా ఉంటుంది. సూర్యరశ్మి, మనం సోలార్ ప్యానెల్ పెట్టి వాడుకుంటే ఎలక్ట్రిసిటీ వస్తుంది. తోట పెంచుకుంటే మొక్కలు బాగా పెరుగుతాయి. తోట పెట్టుకుంటే సోలార్ వాటర్ హీటర్ పెట్టుకుంటే వేడి నీళ్ళు వస్తాయి. వాడుకోకపోయినా ఎండ ఏమీ ఆగదు, ఎండ పడుతూనే ఉంటుంది. సూర్యుడి నుంచి వస్తూ ఉంటుంది కదా. అది ఏ రకం? మనం వాడినా వాడకపోయినా మనకి అవైలబిలిటీలో ఉండే రిసోర్సు, ఎప్పటికీ తరిగిపోని రిసోర్స్. అది మొదటి రకం. ఇంకొక ఉదాహరణ అండి, ఎండకి ఆపోజిట్ నీడ. నీడ కూడా అంతే, వాడుకున్నా వాడుకోపోయినా నీడ మాత్రం నీడ ఉంటుంది. నీడ ఎట్లా వాడుకుంటామండి? నీడ వల్ల ప్రయోజనాలు ఏమున్నాయి అని అడుగుతారేమో. కోకొల్లలు నర్సరీ పెట్టుకోవచ్చు. నీడ చక్కగా సరైన రకమైన నీడ ఉంటే ముందు పడుకోవచ్చు. ఇల్లు కట్టుకునేదే సగం నీడ కోసం కదా. నిలువ నీడ లేదు నాకు కానీ సెంటిమెంట్ డైలాగ్ కొట్టేది అందుకే. నిలవడానికి అపార్ట్మెంట్ లేదని డైలాగ్ ఉండదు కదా. నీడతో ఉండే ప్రయోజనాలు 1 కాదు 2 కాదు. ఎండ నుంచి మనం కాపాడుకోకపోతే మీ కూర్చుని ఈ స్టూలే బయట పెట్టామంటే 4 రోజుల్లో పాడైపోతుంది. అది కంప్యూటర్ తీసుకెళ్ళి, ల్యాప్టాప్ తీసుకెళ్ళి ఎండలో పెట్టుకుంటే చదవడానికి స్క్రీన్ మీద ఏముందో కనిపించదు. హైదరాబాద్లో ఉన్న ఎండకి చక్కగా కరిగి ఐస్ క్రీమ్ లాగా చేతులు తయారైనా ఆశ్చర్యపోక్కర్లేదు, పాడైపోయినా ఆశ్చర్యపోక్కర్లేదు. నీడకు కూడా బోళ్ళని ఉపయోగాలు బోలెడన్ని ఉన్నాయి ప్రకృతిలో. ప్రకృతిలో నీడలో ఏం జరుగుతుందో గమనిస్తే పగలు ఎండవేళ బోలెని రకాల జంతువులు దాక్కుంటాయి. తేనెటీగలు దాక్కుంటాయి, పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి. ఆ గూళ్ళు కట్టుకుని ఊరికే కూర్చుంటాయా? అక్కడే ఎగురుతూ ఉంటాయి, పిల్లల్ని పెడతాయి, రెట్ట వేస్తాయి, అక్కడ ఉన్న పురుగుల్ని తింటాయి కదా. ఈ నీడని విపరీతంగా చక్కగా వినియోగించుకోవడం అనేది చాలా కీలకం. సిటీల్లో అయితే చక్కటి యాంగిల్స్లో, చక్కటి ప్రదేశంలో చక్కగా షేడ్ చేసుకోగలిగితే ఇంటి టెంపరేచర్ని సుమారు 10 డిగ్రీలు తగ్గించేసుకోవచ్చు. ఏసీలు లేకుండా మ్యాక్సిమం 10, 3-4 డిగ్రీలు ఈజీగా తగ్గించేసుకోవచ్చు ఉత్త షేడింగ్తో సరైన షేడింగ్తో 3-4 డిగ్రీలు. అలానే థర్మల్ బ్రిడ్జ్ అంటాం. ఆర్కిటెక్ట్స్కి తెలుస్తుంది కొంతవరకు, ఈకో ఆర్కిటెక్ట్స్కి తెలుస్తుంది. థర్మల్ బ్రిడ్జెస్ ఏమున్నాయో చూసుకుని డివైడ్ చేసుకుంటే హైదరాబాద్ టెంపరేచర్ ఇంకో 2-3 డిగ్రీలు తగ్గించుకోవచ్చు. మెటీరియల్ ఆఫ్ బిల్డింగ్ మార్చుకున్నా, కలర్స్ ఆఫ్ ది పెయింట్స్ ఆఫ్ ది బిల్డింగ్ మార్చుకున్నా మరొక 2 డిగ్రీలు తగ్గించుకోవచ్చు. యాక్టివ్ వెంటిలేషన్ సిస్టమ్స్, ప్రకృతిలో చెదలు ఎలా ఇల్లు కట్టుకుంటాయో చూసి నేర్చుకుంటే దాని సూత్రాలను మనం ఆధారంగా చేసుకుని ఇళ్ళు ఏర్పరిచామంటే ఇప్పటికన్నా టెంపరేచర్ తగ్గించవచ్చు. దాని గురించి మళ్ళీ చెప్తాను. ఉదాహరణ, ప్రకృతి నుంచి నేర్చుకునే సూత్రాలు ఎట్లా ఉంటాయో ఉదాహరణలు చెప్తాను. మొట్టమొదటి రకమైన రిసోర్సెస్ ఏమిటి? వనరులు. వాడినా వాడకపోయినా పెద్ద డిఫరెన్స్ లేనివి. రెండో రకం ఏంటి? వాడితే తగ్గిపోయేవి. ఇవి అందరికీ తెలిసినవే. డబ్బులు, పెట్రోలు బండిలో వాడితే తగ్గిపోతుంది, మనం వాడే కొద్దీ తగ్గిపోతుంది. నీళ్లు, ట్యాంకులో ఉన్న నీళ్లు, ఇలాంటి తాత్కాలిక వనరులు వాడితే అవి కరిగిపోతాయి, తగ్గిపోతాయి. అలాంటి వనరులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి అడవులు. లేకపోతే ఇంకా మంచి ఉదాహరణ, ఈ మా ఒంగోలు దగ్గర చెదలు తిన్నట్టు తిరిపారేస్తున్నారు చూడండి, గ్రానైట్ కొండలు. ఒక్కసారి కొండను కొట్టేశాక ములుగొమ్మ అంటే మొలవదు, వ్రతం చేయి మొలవదు.
ప్రదక్షిణలు చేయి మొలవదు, మంత్రాలు చదువు మొలవదు, సైంటిస్టులు 4 పిలుచుకురా మొలవదు. కొండ పోయింది, రాళ్ళు కొట్టుకుని అమ్మాం గాన్. కొండలకి బాంబులు పెట్టి పేల్చుకుని తీసుకొచ్చి ఇళ్ల రూపంలో కట్టేశాం, కొండ లేదు ఇక. ఒకసారి గులకొచ్చి సిమెంట్లో పడి కలిసిందంటే, ఒకసారి ఇసుకొచ్చి సిమెంట్లో పడి కలిసిందంటే దాన్ని బ్రహ్మతరంగా దాన్ని విడదీసి మళ్ళీ ఇసుకగా వాడుకోవాలంటే ఇప్పుడప్పుడే అయ్యే పనిగా. మీకు అర్థమవుతుంది? ఇట వాడితే తగ్గిపోయేవి చాలా ఉన్నాయి, బోలెడన్ని. మనకి మామూలే, ప్రతి అందరికి రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ పక్కా ఇళ్ళు ఇట్లాంటివి వింటూనే ఉంటాం ఎలక్షన్లు అప్పుడు. వాటన్నిటికీ ఇసుక ఎక్కడి నుంచి వస్తుందా, వాటన్నిటికీ గులక ఎక్కడి నుంచి వస్తుందా, తెచ్చేస్తే ప్రకృతికి ఏమవుతుందా, తెచ్చేస్తే మనకేమవుతుందిట, ఇల్లు కట్టిన తర్వాత ఇల్లు పడిపోయాక ఏమవుతుందిట. అదంతా ఇల్లు 100 ఏళ్ల కంటే ఉండదుగా, సిమెంట్తో కట్టింది. పక్కా ఇల్లు అంటే ఎంత తొందరగా పడిపోయి ఎంత తొందరగా సిమెంట్ ఫ్యాక్టరీల వాళ్ళకి డబ్బులు వస్తాయో, పక్కగా డబ్బులు రెగ్యులర్గా వస్తాయో వాటిని పక్కా ఇల్లు అంటారు. అలా కాదు, ఎవరికి అంత ఖర్చు పడకుండా శాశ్వతంగా ఉండే మట్టి ఇళ్ళు ఇలాంటి వాటిని కచ్చా ఇళ్ళు అంటారు. నిజానికి ఎక్కువ రోజులు ఉండేవి మట్టి ఇళ్ళే, సరిగ్గా కట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి. మైనర్ రిపేర్స్తో చిన్న మెయింటెనెన్స్ చేసుకుంటే చాలా సంవత్సరాలు వస్తాయి. ప్రకృతిలో అది సహజం, ఫిజిక్స్ సూత్రాలు దానికి అట్లా ఉపయోగపడతాయి. కానీ వాడితే తగ్గిపోయే వనరులు బోలెడని మనం తెగ వాడుతున్నాం వాటిని. నెక్స్ట్, వాడకపోతే తగ్గిపోయేవి. వాడకపోతే తగ్గిపోతాయి కొన్ని వనరులు. ఏమిటండి అవి? ఎక్కువ రోజులు వాడకపోతే తగ్గిపోయేవేంటి? మనం పొరపాటున వాడుకోలేదు అనుకుంటే మిస్ అయిపోతాం. ఏమిటవి? అట్లాంటి వనరులు మీకు తడుతున్నాయా ప్రకృతిలో? వాడకపోతే పాడైపోతాయి లేదా తగ్గిపోతాయి. ఒక మంచి ఉదాహరణ దానికి మష్రూమ్స్. సహజంగా అడవుల్లో వచ్చే మష్రూమ్స్, అవి వర్షం పడిన 2-3 రోజులకే వస్తాయి. వచ్చిన తర్వాత 2-3 రోజుల కంటే ఉండవు. అప్పుడు హార్వెస్ట్ చేసుకుని ఆహారంగా స్వీకరించామా, ఆ ఆహారం మనకు దక్కుతుంది. లేకపోతే ఇక మళ్ళీ వచ్చేసాం, మళ్ళీ వర్షం పడేదాకా పుట్టగొడుగులు దొరకవు. అది చాలా చక్కటి ఉదాహరణ. గార్డెన్స్ రెండో రకం. తోటల కోసం మనం నేలని బాగా వదిలి చేసుకుని ఇంట్లో పెరట్లోనో లేకపోతే మేడ మీద కుండీల్లోనో పెట్టుకున్నాక వాటిని వాడకుండా ఉంటే అందులో కలుపు వచ్చేసి తర్వాత మొత్తం పని మొదటికి వస్తుంది. విపరీతంగా పెద్ద పెద్ద కలుపులు వచ్చి పీక్కుని శుభ్రం చేసుకుని ఆ కలుపు గింజల నుండి తలకాయ అంతా వస్తుంది. గార్డెన్లు వీలైనంత వాడకపోతే చెడిపోయే వనరుల్లో గార్డెన్లు ఒకటి. ఇంకా పొలాల్లోనూ అక్కడ ఉండే మట్టి రోడ్లు, అవి వాడకపోతే చెడిపోతాయి, గడ్డి వచ్చేస్తుంది. రోజు ఎవడో ఒకటి నడుస్తూ ఉండాలి, నడుస్తుంటే గట్టిపడి నిలబడతాయి అవి రోడ్లు, ట్రాక్లు, పొలం గట్లు ఇట్లాంటివి. అవి జాగ్రత్తగా వాడుకోకపోతే పాడైపోతాయి. అలాంటివన్నీ నడుస్తూ ఉంటే బాట చక్కగా ఉంటుంది, కాలిబాట. రెగ్యులర్గా నడవలేదు అనుకోండి, అందులో చెట్లు గిట్లు మొలిచేస్తాయి, గాన్. దాన్ని సరిగ్గా వాడుకోకపోతే తగ్గిపోయే వనరుల్లో అట్లాంటి ఉదాహరణలు. తర్వాత వాడే కొద్దీ పెరిగేవి. దోస్ దట్ ఇంక్రీజ్ బై మోడెస్ట్ యూస్. వాడే కొద్దీ పెరిగే వనరులు ఏంటండి? మనం ఎంత వాడితే అంత ఆ వనరులు పెరుగుతాయట. ఏమిటండి అవి? అట్లాంటి వనరులు ఎట్లా ఉంటాయి అంటే, గింజలు. ఉదాహరణకి మనం ఎన్ని గింజలు నాటడానికి వాడితే అంతకంటే అన్ని రెట్ల గింజలు ఎక్కువ వస్తాయి. మళ్ళీ నాటడానికి అన్ని వాడితే ఇంకా పెరుగుతాయి. చోట అయిపోయేదాకా గింజలు వాడితే పెరిగే వనరుల్లో ఒకటి సీడ్స్, వెజిటబుల్ సీడ్స్, వరి లాంటి మొక్కల సీడ్స్, ఇట్లాంటివన్నీ వాడే కొద్దీ పెరుగుతాయి. అలానే కొన్ని రకాల గడ్డి, చాలా రకాల గడ్డి, 90% గడ్డి కోతకు వస్తే బాగా వస్తుంది, కోసే కొద్దీ వస్తుంది, కొయ్యకపోతే రాదు. కొయ్యకపోతే ముదిరిపోయిన ఆకులు ఎండిపోయి పక్క మొక్కల మీద అంతా పడి సూర్యరశ్మి చాలక మళ్ళీ సరిగ్గా మొలవద్దు. దాన్ని లాడ్జింగ్ అంటారు. వాడే కొద్దీ పెరుగుతాయి కొన్నాళ్ల పాటు, ఎంత వాడుతుంటే అంత పెరుగుతాయి. సుబాబుల చెట్టు అట్లాంటిది. దాన్ని కొట్టేసే కొద్దీ కొత్త కొమ్మలు వేస్తుంది, 7 సార్లు 8 సార్లు సంవత్సరానికి తీసేవాడు ఉన్నారు. మొత్తం మీద దాని లైఫ్ టైంలో 7 సార్లు కొట్టచ్చు.
కొట్టిన ప్రతిసారి బోళ్ళని చిగురులు వేసి ఇంట్లో కట్టెల పొయ్యి అట్లాంటి వాటికి కావాల్సిన కట్టెలన్నీ ఇచ్చే గుణం సుబాబుల చెట్టుకుంది ఉదాహరణకి. అలాంటివి వాడే కొద్దీ పెరిగే వనరులు చాలా ఉన్నాయి ప్రకృతిలో, బోలెడన్ని. మనం ఎంత ఉపయోగించుకుంటుంటే అంత. నిజానికి పర్మాకల్చర్ సిస్టమ్స్ అన్నీ అట్లాంటివి. మొత్తం పర్మాకల్చర్ సిస్టమ్స్ అన్నీ వాడినా వాడకపోయినా డిఫరెన్స్ లేని వనరులు, వాడే కొద్దీ పెరిగే వనరులు, వాడకపోతే చెడిపోయే వనరులు, ఈ మూడిటి మీద పనిచేస్తుంది. చాలా కొద్దిగా మాత్రమే వాడితే తగ్గిపోయే వనరులను వాడుకుంటుంది. చివరి రకం వనరులు ఉన్నాయి, వాడితే తాము పాడే మిగతా వాటిని పాడు చేసేవి, వినాశనాన్ని కలిగించేవి. ఇవి అందరికీ తెలుసు. పెస్టిసైడ్లు, హెర్బిసైడ్లు, న్యూక్లియర్ వెపన్స్, పెట్రోలు, డీజిల్, ఇలాంటివన్నీ వాటిని వాడే కొద్దీ మనం వినాశనం చేస్తాం. వాడే కొద్దీ చుట్టుపక్కల ఉన్న సిస్టమ్స్ని పాడు చేస్తాయి, వాడే కొద్దీ మనల్ని పాడు చేస్తాయి ఈ వనరులు. పర్మాకల్చర్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని అసలు వాడడం మానేయడము అనేది మన లక్షణంగా ఉండి మన జీవితాన్ని మొత్తాన్ని ఈ వనరుల్లో సరిపోయేట్టుగా ఎట్లా డిజైన్ చేసుకోవచ్చు అన్నది ప్రశ్న. సిటీల్లో ఉన్న వాళ్ళకి వివిధమైన వనరులు ఉంటాయి. ఇందాక చెప్పాను, స్టేడియంలు, కమ్యూనిటీ హాల్స్, పబ్లిక్ పార్క్స్, రోడ్డు గట్టు ఇటు ఉండే ఫుట్పాత్, కరెంట్ పోల్స్, ఇంటికి ఇంటికి మధ్యలో ఉండే గోడలు, ఇళ్లలోంచి నిరంతరం ప్రవహిస్తూ ఉండే వాటర్, స్నానాలు చేస్తే ప్రవహిస్తూ ఉంటుంది, గిన్నెలు గడిగితే వస్తూ ఉంటుంది. దట్స్ ఆల్మోస్ట్ జీవనదిలాగా గారుతూ ఉంటాయి హైదరాబాద్లో ఇళ్లలోంచి నీళ్లు, ఇంకా పెద్ద నగరాల్లో. ఇవన్నీ తెలివిగా వాడుకోగలిగితే వాడినా వాడకపోయినా మారని రిసోర్సెస్ నుంచి, వాడకపోతే పాడైపోయే రిసోర్సెస్, ఆపర్చునిస్టిక్ రిసోర్సెస్ అంటాం ఇంగ్లీష్లో, వాడే కొద్దీ పెరిగే రిసోర్సెస్, ఈ 3 రకాల రిసోర్సెస్తో జీవితాన్ని చక్కగా డిజైన్ చేసుకోవచ్చు. అసలు పర్మాకల్చర్ అంటే ఏదో మొక్కలు పెట్టుకోవడం అనుకున్నామండి అనుకుంటారేమో. కాదండి, పర్మాకల్చర్ అంటే మొక్కలు ఎందుకు, ఎలా, ఏ మొక్కలు ఎప్పుడు పెట్టుకోవాలి అనే వెనకాల ఉండే ఇట్లాంటి అన్ని రంగాల గురించిన ఆలోచన. వీటిని ఆధారంగా చేసుకుని బాగా ఆలోచించి సిటీల్లో గార్డెన్లు పెట్టుకోవడం చాలా కీలకం అనే సమాధానానికి వస్తాం పర్మాకల్చర్ నేర్చుకుంటే. ఎందుకంటే ప్రకృతిలో ఉన్న అంతటి చోట్ల మొత్తం అడవులు గిడవులు ఉండి, ఆ అడవులు వర్షాలను సరిగ్గా పడేట్టుగా చేస్తూ, నదులు ప్రవహించేట్టుగా చేస్తూ, సారం పెరిగేట్టుగా చేస్తూ, ఇట్లా అన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతూ ఉంటే వాటిలో కొంత భాగాన్ని మాత్రం మనం పంటలు పండించడానికి భూమి తీసుకోవడం ఒక రకం. అలా కాకుండా ఇప్పుడులాగా ఏది కావాలన్నా సరే అడవులనే కొట్టి, మైన్స్ కావాలి అడవులు కొట్టు, చెట్లు కావాలి అడవులను కొట్టు. మన దేశంలోనే కాదండి, ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ. ఇంకా ఈకో ఫ్రెండ్లీ పేరుతో మరిన్ను ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్లతో చాలా చాలా ప్రమాదం, జాగ్రత్తగా ఉండాలి. మనకి ఎట్లా ఉంటుందండి, న్యాచురల్ ప్రోడక్ట్ అంటాడు, ఇది వాడితే హాని జరగదు అంటాడు, చెక్క చెంచా అంటాడు, లేకపోతే చెక్క గరిటె అంటాడు, లేకపోతే ఇస్తరాకులు అంటాడు. సిటీల్లో ఉండే వాళ్ళందరం రోజు ఇస్తరాకులు తింటే ఏమవుతుందండి? ఒకసారి ఆలోచిద్దాం. సిటీల్లో ఉండే వాళ్ళందరం ఇప్పుడు ఉన్నట్టుండి ఈకో ఫ్రెండ్లీ అని చెప్పి రోజు విస్తరాకులు తిన్నాం అనుకోండి, ఎన్ని లక్షల మంది ఉన్నామండి, ఒకళ్ళమా ఇద్దరమా సిటీలో? మీరు నేను మా ఆవిడ ముగ్గురు ఉంటే విస్తరాకుల్లో తిన్నా చాలు, ఇబ్బంది లేదు. ఇంతమంది ఉన్నాం, విస్తరాకుల ప్రొడక్షన్, అరిటాకుల ప్రొడక్షన్ ఇక్కడ లేదు. ఆకులు తిన్న తర్వాత దాన్ని రీసైకిల్ చేసే మెకానిజమ్స్ కూడా ఇక్కడ లేవు. కంపు కొట్టేసి రోగాలు వచ్చేస్తాయి. ప్రతి డస్ట్బిన్లో ఇస్తరాకులు నిండిపోతాయి. పెళ్ళిళ్ళ సీజన్లో ఈ కళ్యాణ మండపాల పక్కన చూడండి, అక్కడి నుంచి ఆటోల్లోకి వాటిలోకి ఎత్తి ఆ మున్సిపాలిటీ లారీ రోడ్డు మీద పట్టపగల వెళ్తూ ఉంటుంది. దాని పక్కన కర్మగాలి మనం ఆటోలోనో బైక్ మీద వెళ్ళామంటే సగ ఈడ్స్ తప్ప అన్ని రోగాలు వస్తాయేమో అని భయం వేస్తుంది. వాసన కొట్టేస్తుంది వీధంతా, పూల రేకులు. సో విస్తరాకులు ఈకో ఫ్రెండ్లీనా? వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. అది ఏ రకమైన వనరు? ఇప్పుడున్న పరిస్థితుల్లో వాడితే వినాశనాన్ని కలిగించే ప్రమాదం ఉంది విస్తరాకులు. ఎందుకంటే దాన్ని రీసైకిల్ చేసే మెకానిజం మనం ఏర్పరచుకోలేదు, ఆ బాధ్యత మనం స్వీకరించట్లేదు. అలా కాదు, మేము విస్తరాకుల్లో తింటామండి, మేము దాన్ని కంపోస్టింగ్ చేసుకుని ఎరువుగా వాడుకుంటామండి. అప్పుడు అది మంచి రిసోర్స్ అవుతుంది. రెండో భాగం ఏమిటి? విస్తర ఆకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అరటి ఆకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి,
ఎక్కడో ఊరోళ్ళలోంచి కొట్టుకుని లారీల్లో వేసుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చి దాన్ని ఈకో ఫ్రెండ్లీ అంటే ఎట్లా? అడవుల్లో బోళ్ళంతమంది కొట్టేసి చెట్లు కొట్టేసి చెట్లకు ఆకులు ఊడ్చేసి అందరం విస్తరాకులను మొదలుపెట్టామంటే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగిందంటే అక్కడ కోస్తారు, చెట్లను కొట్టేసి వాళ్ళు కొట్టేస్తారు, ఆకులను దూసేసే వాళ్ళు దూసేస్తారు. పంటల్లో పొలాల్లో దాన్ని తీసుకొచ్చి వేసుకునే స్థాయి ఎప్పటికీ కొంతమంది వేసుకుంటారు, ఎక్కువ మంది అడవుల మీద పడతారుగా కదండి. అపార్ట్మెంట్ కొంటున్నామంటే సిమెంటు, రాళ్ళు, ఇసుక, నీళ్లు, చెక్క, ఇవి ఒక రకం. దాన్ని కట్టే మనుషులు, దానికి కట్టడానికి కావాల్సిన యంత్రాలు, వాటికి అయ్యే ఎలక్ట్రిసిటీ, వాటికి అయ్యే పెట్రోలు, అది కొంత. వీటన్నిటిని మన దాకా తీసుకురాగలిగిన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, అది మరికొంత. ఇవన్నీ పని చేయించడానికి కావాల్సిన లేబర్, వాళ్ళ ఆహారము, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు, అది కొంత. ఇవన్నీ కలిసే మనకి ఇల్లు వస్తుంది. అట్లానే ఇస్త్రాకు తయారీ కూడా, ఇస్త్రాకులు తయారీ చేసే వాళ్ళ జీవితాలు బాగాలేవనుకోండి, వాళ్ళు చేయడమైనా మానేస్తారు. లేదు ఈక్విటబుల్గా మనం వాళ్ళకి డిమాండ్ క్రియేట్ చేయగలిగితే వాళ్ళకి పొరపాటున ఏం చేస్తారు, అడవుల మీద దూకేస్తారు. అలా దూకకుండా ఆ వనరుని మనం ఏం చేయాలి, వాడినా వాడకపోయినా ఏం కాదురా బాబు, ఈ చెట్టు బాదం చెట్టులాగా బాదం ఆకులు ఉన్నాయి, అందులో టిఫిన్ చేస్తే మేము మా పొలానికి వెళ్ళినప్పుడు సాయి మేము అప్పుడప్పుడు ఏం చేస్తుంటే అట్లా బాదం ఆకు తుప్పుకుని హాయిగా అందులో టిఫిన్ వేసుకుని కుమ్ముతున్నాం, అరిటాకులు వేసుకుని కుమ్ముతున్నాం. విమ్ము గోల లేదు, ప్లేట్ గోల లేదు 90% వరకు. ఏదో సాంబారు గిబారు తినాలంటే ప్లేట్లు పడుతున్నాం, కానీ హాయిగా ఎంత చక్కగా చేసుకోవచ్చు. సిటీల్లో అట్ట పెట్టుకున్నాం అనుకోండి, ఆల్టర్నేటివ్స్ మనమే ఫైండ్ చేసుకోవాలి. ఒక రకంగా చూస్తే సిటీల్లో మెటల్ ప్లేట్సే బెటర్ విస్తరాకుల కంటే, అరిటాకుల కంటే. మీకే చిన్న ప్లాట్ ఉండి మీరు అరిటాకులు పెంచుకుంటే వేరే విషయం, కానీ దానికంటే తరతరాలు నిలబడే మంచి ప్లేట్లు బెటర్. 4 సార్లు 5 సార్లు కిలిం పట్టిపోయే ప్లేట్ల కంటే కొన్ని తరాల పాటు ఉపయోగపడే పనిముట్లు ప్రయోజనం. ఇది ఆలోచించుకుంటే ఏది ఈకో ఫ్రెండ్లీ ఏది కాదో తెలుస్తుంది. సిటీలో ఉన్న వాళ్ళని పొల్యూషన్ తగ్గించడానికి న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడచ్చు, షాంపూలు, ఇవి పోయిన వారం మాట్లాడుకున్నాం ప్లాస్టిక్ బీడ్స్ గురించి. సిటీలో పర్మాకల్చర్ అనగానే మొక్కలు పెంచుకోవడం ఎలాగా అన్న ప్రశ్న కీలకమైన ఇంపార్టెంట్ అయిన ప్రశ్న అయినప్పటికీ ఈ మిగతావన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించుకుని వీటన్నిటిని ఇట్లా జాగ్రత్తగా రిసోర్సెస్గా చూసి మన చుట్టుపక్కల ఉండే ఇళ్ళని వాటిని జాగ్రత్తగా గమనించుకుని మనం ఉండే కాలనీలో ఉండే బిజినెస్ని గమనించుకుని అవకాశాలని గమనించుకుని జాగ్రత్తగా వృత్తుల దగ్గర నుంచి అన్నిటిని ఆలోచించుకుని సస్టైనబుల్గా అంటే శాశ్వతంగా నిలబడే విధంగా మానవ జీవితాన్ని తయారు చేసుకోవడం అనేది మన బాధ్యత. ఏదో పాలసీ వస్తుంది, ఎవడో కనిపెడతాడు అంటే మళ్ళీ ఇదే పరిస్థితిలో ఉంటాం. మనలో ఎక్కువ మంది ఏం చేయాలి, మన బాధ్యత మనమే స్వీకరించాలి, మన పిల్లల బాధ్యత మనం స్వీకరించాలి. ఈ విషయాలు ఆలోచించుకోవాలి, నేర్చుకోవాలి. పర్మాకల్చర్ మొదటి సూత్రం అది. యూ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఓన్ ఎగ్జిస్టెన్స్ అండ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ అంటుంది పర్మాకల్చర్ ప్రైమ్ డైరెక్టివ్. 3 నీతులు చెప్పడం మాత్రమే కాకుండా ప్రకృతి నుంచి సూత్రాలను ఎలా నేర్చుకుని ఎలా అప్లై చేయాలి అని చెప్పడమే కాకుండా ఇది ప్రాథమికమైన కర్తవ్యం కింద పర్మాకల్చర్ బోధించడం జరిగినప్పటి నుంచి మానవ జాతికి పురోగతికి కావాల్సిన అత్యుత్తమ విద్యల్లో పర్మాకల్చర్ ఒకటిగా నిలబడుతుంది. పర్మాకల్చర్ చేస్తామా, ZBNF చేస్తామా అనే ప్రశ్నలు ఇప్పటికీ ఫేస్బుక్లో కనిపిస్తూ ఉంటాయి. అబ్బే అసలు రెండింటికి అసలు సంబంధం లేదు. ZBNF అంటే ఆవును తీసుకొచ్చావా, పొలం బాగా పెంచుకున్నావా, అది ఒక ఫార్మింగ్ టెక్నిక్. పర్మాకల్చర్లో ప్రశ్నలు చాలా వేరేగా ఉంటాయి. అక్కడ ఉండే ఈకో సిస్టమ్ ఏది, అక్కడ ఉండే క్లైమేట్ ఏమిటి, మట్టి చూడటము, నీళ్లు అవైలబిలిటీ చూడటమును తీసుకొచ్చి జీవామృతం కొట్టి అరటి పెంచడం ఎవడైనా చేస్తాడు. పైగా ఆవు కూడా అవసరం లేదు, దాని పేడతో కూడా అరటి చెట్లు వస్తాయి. మానవుడు అన్నాక అంత నీళ్లు అసలు అరటికి అవసరమా, నీళ్లు తగ్గించగలమా అన్నది ప్రశ్న. దానికి ఆవు పేడ వేసామా, దేశీ ఆవు వేసామా, మేక వేసామా, అది ఒక ప్రశ్న అండి. నాకు కోపం వస్తుంది ఒక్కోసారి ఇట్లాంటివి వింటుంటే. ఎందుకంటే అది చేసి చేతులు చంకలు కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటే బాధ వేస్తుంది. అంత మంచిది విషయం, పెస్టిసైడ్లు అవి కొట్టకుండా ఫార్మింగ్ చేసుకునే మార్గం కాదనట్లా, దాన్ని సరిగ్గా వాడుకోవద్దు. కోతి కొబ్బరికాయ వచ్చినట్టు వాడితే ఎట్టా? సరే
జీవామృతం కొట్టాం, మంచి దిగుబడులు వచ్చాయి, చాలా మంచిది. పెస్టిసైడ్లు ఫర్టిలైజర్ల కంటే చాలా మంచిది, చాలా పవిత్రం, పైగా ఆవుతో బోల్డని వినియోగాలు ఉన్నాయి. అవన్నీ యాక్సెప్టెడ్, అదంతా జరగాలి, కరెక్ట్ కూడాను. కానీ ఎక్కడ, ఎలా, ఏ కాంటెక్స్ట్లో జరగాలి అన్నది ప్రశ్న. అక్కడ ఎలా వాడుకోవాలన్నది ప్రశ్న. ఆ మొత్తాన్ని సరిగ్గా ఆలోచించుకున్నప్పుడు ఏమవుతుందంటే చక్కగా ZBNF పర్మాకల్చర్ థింకింగ్లో, డిజైన్లో పార్ట్ అవుతుంది, ఆర్గానిక్ అవుతుంది, ఆగ్రో ఇకాలజీ అందులో పార్ట్ అవుతుంది, ఆగ్రో ఎకానమీ అందులో పార్ట్ అవుతుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ అందులో పార్ట్ అవుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా పర్మాకల్చర్లో ఒక భాగం అవుతుంది. ఎడ్యుకేషన్కి కావాల్సిన వనరుల్ని లిస్ట్ చేసుకోవడం ఉంటుంది. ప్రకృతిలో ఎడ్యుకేషన్ ఎట్లా జరుగుతుంది, కమ్యూనికేషన్స్ ఎట్లా జరుగుతాయి అని చూడటం జరుగుతుంది. ఉదాహరణకు అందరికీ తెలిసిన విషయం, మనం అందరం పిల్లలకి చెప్తూ ఉంటాం. ఏమని చెప్తూ ఉంటాం? పాటలు బాగా గుర్తుంటాయి. పాటలు బాగా గుర్తుంటారా? సినిమా పాట అయితే ఒకసారి వినంగానే గుర్తుంటుంది, పాఠాలు ఎందుకు గుర్తుండవు అని చెప్తూ ఉంటాం. అన్నిసార్లు ఆ మాట అంటూ ఉంటాం, కానీ దాని వెనకాల సూత్రాన్ని గమనించాం. ఆ సూత్రం ఏంటంటే మన మనస్సులు ప్యాటర్న్స్ని గుర్తించడానికి సిద్ధంగా ఉంటాయి, డీటెయిల్స్ని కాదు. చాలాసార్లు సహజంగా మన మనస్సు, మానవ మేధ, మైండ్ న్యూరాలజీ ప్రకారం, న్యూరో సైన్స్ ప్రకారం, సైకాలజీ ప్రకారం ప్యాటర్న్ రికగ్నిషన్ అన్నది ఫాస్టర్ అండ్ లాంగ్ లాస్టింగ్. మనిషి మొహం 4500 రకాల ఎక్స్ప్రెషన్లు పెట్టగలదుట. అన్ని ఎక్స్ప్రెషన్లోనూ కొత్త వ్యక్తి మొట్టమొదటిసారి చూసినప్పుడు నవ్వినా సరే నవ్వుతున్నాడని గుర్తుపట్టగలం, ఏడుస్తుంటే ఏడుస్తున్నాడని గుర్తుపట్టగలం, ఎందుకంటే ఆ ప్యాటర్న్ అనేది మన మనసులో ఉన్నది కనుక. అట్లాగా గుర్తుంచుకునే విషయాలకు కూడా గుర్తుంచుకోవడము అంటే ఆ ఇన్ఫర్మేషన్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది, ట్రాన్స్మిషన్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది, రిమెంబరెన్స్కి, అప్లికేషన్కి మరొక ప్యాటర్న్ ఉంటుంది. ఇది ఎట్లా ఉన్నది అని రీసెర్చ్ చేయడం కూడా పర్మాకల్చర్లో ఇంపార్టెంట్ విషయం, ఒక భాగం. ఉదాహరణకు అనేక ప్రాచీన జాతులన్నింటిలోనూ వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్, వాళ్ళకున్న విజ్ఞానం మొత్తమును తర్వాత తరాల వాళ్ళకి పాటలు పద్యాలుగా అందించారు. పుస్తకాలు రాసుకోవడం చేతగా కాదు, ఆ టెక్నాలజీ కనిపెట్టలేక కాదు. కొన్ని లక్షల శ్లోకాలను, కొన్ని లక్షల పద్యాలను అట్లా అవపోసన పెట్టేసేవాళ్ళు మన దేశంలో. ఇవాళ రోజున 20 టేబుల్స్ కూడా లెక్క పెట్టుకోలేకపోతున్నారు, గట్టిగా గుర్తుంచుకోలేకపోతున్నారు. ఒక 5 తరాల దాకా బోల్డ్ ఎంతమంది సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల కృషితో మహాభారతం, 1,00,000 శ్లోకాల మహాభారతాన్ని కంఠస్థం చేసిన వాళ్ళు ఉన్నారు. మా అమ్మమ్మ గారికి చదువుకోవడం రాకుండానే అన్ని పురాణాలు, ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు ఇవన్నీ వచ్చేవిట. రష్యాలో పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ట్రెడిషన్ ఒకటి ఉంది. 6 రోజుల పాటు వాళ్ళు ఏకధాటిగా పాటలు పాడుతూనే ఉంటారు, రకరకాల అంశాల మీద, కథల మీద, వాటి మీద. అన్ని ఎట్టా గుర్తుంచుకుంటారా అంటే పాటలాగా గుర్తుంచుకుంటాం. 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు ఆ ప్యాటర్న్ వచ్చేసరికి టక్ 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 అదే ఫ్లో అయిపోతుంది అంటారు వాళ్ళు కదా. చూసారా, ప్యాటర్న్ అన్నది నాలెడ్జ్ ట్రాన్స్మిషన్కి చాలా కీలకం. దాన్ని ఉదాహరణకి మన పెద్దవాళ్ళు పర్ఫెక్ట్ చేశారు. ఏం చేశారు? వేదాల్లో ఏం చేశారు? వేదాలు అనేవి ట్రాన్స్మిట్ అవ్వడంలో పొరపాట్లు రాకుండా ఉండడానికి ఏం చేశారు తెలుసా? వేదంలో శ్లోకాలను చదివే రీతులు, చదివే ప్యాటర్న్స్ కూడా మార్చారు. వేదము ఒక రకంగా చదవరు, మామూలు పుస్తకం చదివినట్టు, ఒక పోయం చదివినట్టు చదవరు. జాక్ అండ్ జిల్ వెంట అప్ ఎ హిల్ టు ఫెచ్ ఎ పెయిల్ ఆఫ్ వాటర్. జాక్ ఫెల్ డౌన్, కేమ్ డౌన్, టంబ్లింగ్ డౌన్, తలకాయ నొప్పి వచ్చింది వాడికి, వాటెవర్ అనే ఒక పద్యం ఉంది. అది ఒకలాగానే చదువుతాం. కానీ భారతదేశంలో అనాదిగా వర్డ్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతున్న నాలెడ్జ్కి పెద్దవాళ్ళు కనుక్కున్న ఒక ఏన్షియంట్ ట్రెడిషన్ కనుక్కున్న ఒక చక్కటి టెక్నాలజీ ఏమిటి? చదివే విధానం. రథక్రమము, దండక్రమము, ఇట్లా రకరకాల క్రమాల్లో చదువుతారు వేదాలని. అంటే ఎట్లా ఉంటుంది? 1వ పదం, 2వ పదం, 1వ పదం, 3వ పదం, 2వ పదం, 1వ పదం, 4వ పదం, 2వ పదం, 3వ పదం, అట్లా సీక్వెన్సుల్లో మొత్తం చదువుతారు. అట్లా ప్రతి ఒక్కళ్ళు అన్ని రకాలుగా చదవడం నేర్చుకుంటే ఏమవుతుందంటే అందులో పొరపాటున వేరే పదం దూరిస్తే దూరదు. వేదాల్లో చాలా కష్టం ప్రక్షిప్తాలు పెట్టడం, పైగా మర్చిపోవడం చాలా కష్టం. ఆ ప్యాటర్న్ ఆఫ్ స్టడీ అన్నది రిపీటెడ్గా చేయడం వల్ల చిన్న ఉచ్చారణ దోషం కూడా లేకుండా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆ విద్య నిలబడింది. వేదాలు నిజమా అబద్ధమా అని చర్చించేవాళ్ళు అసలు ఏదో కళ్ళలో ఉన్నవాళ్ళు. ఎందుకంటే ప్రపంచం తగలడుతోంది. వేదాలు నిజమైతే ఏంటి, అబద్ధమైతే ఏంటి, ముందు మొక్కలు నాటాలి,
నేను చెప్తోంది ఏంటంటే వేదాలు అన్నది మన వాళ్ళు ఈ రకంగా. పాలినేషియన్స్ నక్షత్రాల గురించి పాటలు పాడుకున్నారు, సముద్రయానం గురించి పాటలు పాడుకున్నారు. వాళ్ళు సహారా డెజర్ట్లో ఉన్న వాళ్ళు ఒక పాట పాడుతూ నడవడం మొదలు పెడతారు. పాట అయ్యేసరికి వాళ్ళు ఎంత దూరం వెళ్ళారో వాళ్ళకి మన కిలోమీటర్ల లెక్క ఉన్నట్టు వాళ్ళకి పాటల లెక్క ఉంటుంది. దూరాలు కొలవడానికి పాటలను వాడతారు వాళ్ళు. అంటే ఏమిటనమాట, ఇవాళంటే కిలోమీటర్లు టేప్ పెట్టి కొలుచుకుంటున్నాం. అడవి జాతి వాళ్ళు ఎట్లా కొలుచుకునేవాళ్ళు, ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి వెళ్ళాలి అంటే వరుసగా 10 పాటలు నేర్పిస్తారు. నువ్వు ఆ బాణి తాళం తప్పకుండా ఆ పాట పాడుతున్నాడు, పలానా దిక్కుగా నడుస్తూ ఉండు, కరెక్ట్గా ఈ పాట అయిపోయేటప్పటికి నువ్వు కుడి పక్కకి తిరగాలి అనే పాటలోనే ఉంటుంది. అక్కడ నీకు ఒక బావి వస్తుంది, బావి పక్కన మల్లెతీగ వస్తుంది, ఆ బావి మల్లెతీగ ఉన్న దగ్గర కుడి పక్కకి తిరుగు అని ఉంటుంది పాటలు. అక్కడి నుంచి మళ్ళీ ఉండే పాటలు ఉంటాయి. ఆ పాటలు పాడుకుంటూ వెళ్తే కరెక్ట్గా ఆ గ్రామానికి వెళ్తారు. ఆ దేశంలో మహానుభావులు కనుక్కున్న టెక్నాలజీ అది. అదేవిధంగా వేదాల గురించి కూడా చెప్పానండి, మరొక రకంగా కాదు. అన్ని దేశాల్లోనూ విజ్ఞత గల మానవులు ఈ విద్య అనేది ఎట్లా ఆలోచించుకున్నారు చూస్తే మనం విద్య ఎట్లా అందించాలో చూడవచ్చు. అందుకని ఉదాహరణకి పర్మాకల్చర్ విద్య గురించి పాటలు పాడి వినిపిస్తుంటాడు చార్లీ మెగీ అనే ఒక ఆయన పనే అది, పర్మాకల్చర్ పాటలు రాస్తుంటాడు. బాగా గుర్తుండిపోయేట్టుగా కాన్సెప్ట్లో నేను చాలాసార్లు ఫేస్బుక్లో పోస్ట్ కూడా చేశాను. అతను గిటార్ వెళ్ళి పట్టుకుని పాటలు పాడటం. అన్ని రంగాలకు, వైద్యం దగ్గర నుంచి ఇట్లా అన్ని రంగాలకు ఆలోచించుకుని అప్లై చేసుకోవడానికి కావాల్సిన వెనకాల ఉన్న ఆలోచన ప్రకృతి సిద్ధమైన విద్యను మనకు అందించేది పర్మాకల్చర్. ఇప్పుడు ఈ విషయం వనరుల దృష్ట్యా, పరిస్థితి దృష్ట్యా మనం రెండింటికి అప్లై చేసుకోవాలి. మొట్టమొదటిది అటు పొలాలకు. చాలామంది పర్మాకల్చర్కి క్లాసులకి అటెండ్ అయ్యేవాళ్ళు వీళ్ళంతా సగం పొలాల మీద ఇంట్రెస్ట్తోనూ రైతులుగా ఉన్నవాళ్ళు ఉంటారు కూడాను. ఎందుకంటే దాని ప్రచారం అలా జరుగుతున్నది, జరగాలి కూడా. కొంతవరకు మనకి ఇమ్మీడియట్గా ఇంపార్టెంట్ ఏమిటి, మన అగ్రికల్చర్ సిస్టమ్ చక్కగా ఏర్పడటం, సమృద్ధిగా ఏర్పడటం, ప్రకృతి సిద్ధంగా ఏర్పడటం చాలా కీలకం. రెండవ కన్ను లాంటిది అర్బన్. దీని గురించి మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అర్బన్ ఫుడ్ ప్రొడక్షన్ అయినా కొంతమంది మాట్లాడుతున్నారు. అర్బన్ సినారియోలో ఉండే వనరులు ఇటువంటి వాటిని నీట్గా డిజైన్ చేసుకోగలగడాన్ని ఇంకా అంత పట్టుగా బయట జనాల్లో ఇంకా రాలా. ఈ మధ్య కొన్ని పుస్తకాలు వస్తున్నాయి, మాలాంటి వాళ్ళం కొంత కృషి చేస్తున్నాం సిటీలో ఉన్నవాళ్ళం. అయితే ఈ విద్య అనేది అగ్రికల్చర్కి అప్లై అవ్వాలి అనే ఉద్దేశంతో ఫార్మ్స్ గురించి, అగ్రికల్చర్ గురించి డీటెయిల్డ్గా చాలా ఉంటుంది. ఒకటి పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే అగ్రికల్చర్ ద్వారా మానవుడు బుద్ధిపూర్వకంగా ప్రకృతితో ప్రవర్తిస్తాడు. వెళ్ళి నేలలతోనూ, వర్షంతోనూ, నీళ్లతోనూ, మొక్కలతోనూ ఎందుకు పెట్టుకుంటాడు ఎవడైనా? సరదాగా గార్డెనింగ్ ఉన్నవాళ్ళు 4 పూల మొక్కలు పెట్టుకుంటారు, అదొక రకమైన ఇంటరాక్షన్. కానీ అత్యవసరమైన మౌలికమైన ఇంటరాక్షన్గా అగ్రికల్చర్ నిలబడుతుంది. మానవ జాతి మనుగడ కొనసాగాలంటే ఆహారం అనే దానికి లోటు ఏర్పడకూడదు, నీళ్లు అనే దానికి లోటు ఏర్పడకూడదు. ఈ రెండు ఉంటే మిగతా కొంతవరకు చెట్టు నీడనైనా బతకచ్చు. కాస్తైనా సమృద్ధిగా ఆహారమును, సమృద్ధిగా నీళ్లు ఉంటే కొద్ది గుడ్డిలో మెల్ల బతికేయచ్చు. ఈ రెండిటికే దెబ్బ తగులుతున్నది. ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంటుందంటే ప్రపంచం ఆలోచిస్తే గుండె తరుక్కుపోతుంది. సౌత్ ఆఫ్రికాలో ఫోటోలు ఉంటాయి. సౌత్ ఆఫ్రికా దేశానికి డబ్బులు లేవు. సౌత్ ఆఫ్రికా కాదు, పక్కన ఉన్న చుట్టూరా జాంబియా ఇటువంటి దేశాల్లో కంచెలు, పెద్ద పెద్ద ఎలక్ట్రిక్ ఫెన్సులు మనకి ఈ కరెంట్ ఆఫీసులకు పెడతారు చూడండి, ఎవడు దూకలేడు. అటువంటి ఫెన్సులు కట్టి ఆ ఫెన్సుల లోపల బోర్వెల్లు పెట్టి ఫార్మింగ్ చేస్తారండి. లోకల్గా ఉండే ప్రజలందరూ బయట ఆకలి చావులు చచ్చిపోతుంటే ఆ ఫెన్స్ బయటే ఉంటారు పాపం. వాళ్ళకి నీళ్లు ఉండవు పంటలు పండించుకోవాలంటే, ఆకలి చావులు, వాళ్ళ పిల్లలు చచ్చిపోతూ ఉంటారు, పసిపిల్లలు. ఈ లోపల మాత్రం ఎక్స్పోర్ట్ ఇంగ్లాండ్కి, అమెరికాకి, ఇండియాకి ఎక్స్పోర్ట్ టొమాటోలు, లేకపోతే మెక్డొనాల్డ్స్ కోసం మాంసం ఎక్స్పోర్ట్ షాపులు లోకల్ వాళ్ళు చచ్చిపోతూ ఉంటే కూడా, దారుణంగా చచ్చిపోతూ ఉంటే కూడా అవన్నీ తీసుకొచ్చి అమ్ముతారు, ఎక్స్పోర్ట్ కోసం పెంచుకుంటున్నారు. అలాగా 60% దాకా ఆ దేశంలో భూములు ఆ దేశం వాళ్ళవే కాదుట. మన భారతదేశం కూడా, మన వాళ్ళు కూడా ఏదో బ్రిటిష్ వాళ్ళు మనల్ని కొట్టారంటుంటాం కదా, మనమేమి తక్కువ కాదు. మన మేధావులు కూడా పోయి అక్కడ ఆఫ్రికాలో ల్యాండ్లు
అద్దెకి తీసుకుని గవర్నమెంట్ దగ్గర మన గవర్నమెంట్ లీజుకు తీసుకుంది. అడుక్కునే తినేవాడి దగ్గర గీకు తినే బతుకు కదా, సరిగ్గా పండించుకోలేక. చూడండి ఎంత దారుణం. అక్కడి నుంచి మనకి గింగాళదుంపలు వస్తున్నాయి. ఎంత భయంకరమైన పరిస్థితి. అది ఒక రకమైన పరిస్థితి అయితే, చక్కగా కందిపప్పు పండు ఎక్కడ వేస్తే అక్కడ పండుతుంది మన దేశంలో. ఎన్ని చోట్ల వేస్తే అన్ని చోట్ల. పొగాకు పండించుకుంటాను తప్పించి, ఎక్స్పోర్ట్ కోసం పత్తి పండించుకుంటాను తప్పించి, దేశంలో కందిపప్పు పండించుకోవడం అనే అవసరం తెలియక గత 2 సంవత్సరాలుగా కెనడా నుంచి కొనుక్కున్నాం మనం కందిపప్పు. తెలుసో లేదో మీకు? మన కందిపప్పు అంతా పాకిస్తాన్, కెనడా ఈ 2 ప్రదేశాల నుంచి వస్తుంది. దేశంలో బోలెడంత పండించుకోగలిగిన చోటుండి కూడా మనకి ఎందుకు ఆ కర్మ? అంత ట్రాన్స్పోర్టేషన్, పొల్యూషన్, అన్ని దేశాల్లోనూ ఇంత వినాశనము. అందుకని అగ్రికల్చర్ని సంస్కరించడం అన్నది పర్మాకల్చర్లో ఒక కీలకమైన అంశంగా నిలబడుతుంది. వాటర్ యూజేజ్ 70% నీళ్లు అగ్రికల్చర్కి పోతాయి దేశంలో. ఇంకొక 10 ఏళ్లలో బోర్వెల్లు సగం ఎండిపోతాయట. అక్కడి నుంచి ఇంకో 10 ఏళ్లలో బోర్వెల్లు ఇంకో 75% ఎండిపోతాయట. ఇప్పుడు ఆల్రెడీ ఒకప్పుడు మీసాలు తిప్పిన పంజాబ్ పరిస్థితి ఏంటో చూడవచ్చు. అరే సస్టైనబుల్ ఫార్మింగ్ గురించి మాట్లాడతావురా అంటే నువ్వు ఎవరు అని కూడా అడగకుండా పిలిచికెళ్ళి క్లాసులు చెప్పుకుంటున్నారు. వాళ్ళంత తపన ఉంది అక్కడ. పరిస్థితి భయంకరంగా ఉంది. పెస్టిసైడ్లు వాటికి క్యాన్సర్ ట్రైన్ అని ఒకటి ఉంది, మీలో చాలా మందికి తెలియదు. క్యాన్సర్ ట్రైన్ గురించి విన్నారా ఎప్పుడైనా? పంజాబ్ నుంచి ఒక ట్రైన్ మొత్తం క్యాన్సర్ రోగులు హాస్పిటల్స్కి వెళ్ళడం కోసం ఒక ట్రైన్ దానికోసం సపరేట్గా వేసుకున్నారు. పెస్టిసైడ్లు ఇట్లాంటి వాడటం వల్లను, డ్రగ్స్ తీసుకోవడం వల్ల క్యాన్సర్లు వచ్చిన వాళ్ళంతా వస్తుంటారు. ఎక్కువ మంది పెస్టిసైడ్స్తో వస్తూ ఉంటారు. అది పెద్ద న్యూస్. మన న్యూస్ పేపర్లో రాదు కానీ పెద్ద న్యూస్. ప్రపంచంలో మిగతా దేశాలన్నిటికీ తెలుసు. హైదరాబాద్ చుట్టూరా ఇక్కడ ఉండే ఇండస్ట్రీల వల్ల నీళ్ళు ఎట్టా పాడైపోయి ఎన్ని గ్రామాల్లో ఎంత ఇబ్బంది జరుగుతుందో మన న్యూస్ పేపర్లో అంత తొందరగా రాదు. వచ్చిన ఒక మూల వస్తుంది. వైస్ న్యూస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అమెరికన్ ఛానల్. వాళ్ళు వేశారు హైదరాబాద్ పరిస్థితి ఇంత దారుణంగా ఉందని డాక్యుమెంటరీ తీశారు. ఆ నీళ్ళు ఎలా ఉన్నాయి, ఎట్టా వస్తున్నాయి, జనాలు కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నారు. పూనా దగ్గర, మహారాష్ట్ర దగ్గర, హైదరాబాద్లోను. మనకు తెలియదు, మనలో చాలా మందికి తెలియదు. ఊరికే మరొక సినిమా 150వ సినిమా వస్తే చాలు అందరూ షేర్లు, లైకులు కదండి. ఆ పరిస్థితి మారకపోతే మానవ జాతి మారినా. అందుకని పర్మాకల్చర్ విధానం అన్ని చోట్లకు వెళ్ళాలి. ఈ ఆలోచన విధానం, ఈ విలువలు అందరికీ అందాలి. ఈ విలువలతో తమాషా ఏంటంటే ఏ జాతి, ఏ మతం వాడికైనా సరే, ఏ సంప్రదాయం వాడికైనా సరే ఈ మూడింటిని కాదనలేడు. ఎవడన్నా మంచిగా బతికేవాడు ఉంటే అరే మిగతా వాటికి హాని జరగకుండా, చెడు జరగకుండా జాగ్రత్తగా ఉండరా, మిగతా మనుషులకి చెడు జరగకుండా జాగ్రత్తగా ఉండరా, నీకు అధికంగా లభించిన లాభాన్ని కానివ్వు, అదనంగా లభించిన పదార్థాలని కానివ్వు ఊరికే పారేసుకుని విచ్చలవిడిగా పిచ్చి పిచ్చి వాటికి ఖర్చు పెట్టకుండా ఉపయోగపడే వాటికి ఖర్చు పెట్టరా. ఈ 3 సూత్రాలు ఫాలో అవ్వు, తర్వాత నీ ఇష్టం నీదే అన్నాం అనుకోండి, కాదనేవాడు మానవ జాతిలో లేడు. దానికి కట్టుబడగలిగిన పట్టు, దానికి కట్టుబడితే సమృద్ధి రెండో వైపు. ఊరిగా నీతిగా ఉంటే పొట్ట నిండదుగా. సమృద్ధి కావాలంటే డిజైన్ కావాలి. అందుకని పర్మాకల్చర్ డిజైన్. పర్మాకల్చర్ ఇస్ అ డిజైన్ సైన్స్ అంటాం. డిజైన్ అంటే ఏమిటండి? డిజైన్ అంటే ఏమిటి? మామూలుగా మా అమ్మాయి బాగా డిజైన్లు వేస్తుందండి అంటాం. అంటే అది ఒకలాంటి డిజైన్. దీన్ని ఏమంటాం? గ్రాఫిక్ డిజైన్ అంటాం, ఈస్థెటిక్ డిజైన్ అంటాం, అందం కోసం వేసుకునే డిజైన్ అంటాం. పర్మాకల్చర్ ఈ డిజైన్ కాదు. కొంతమంది ఉన్నారు పర్మాకల్చర్లో కూడా పూర్తిగా తెలియని వాళ్ళు, భయంకరమైన కాన్సెప్ట్లు తీసుకొస్తున్నారు. ఓంకారం రూపంలో చెట్లు వేస్తే వస్తాయి, బాగా వస్తాయి, పిచ్చి వేషాలు. రైట్? సిలువ రూపంలో వేస్తే వస్తాయి, చక్రం రూపంలో వస్తే ఎనర్జీలు ఉంటాయి. దానికి ఎందుకు వచ్చినా కూడా ముందు చెట్లు ఎలా ప్రకృతిలో ఉంటాయి, అడవుల్లో చెట్లు సర్కులర్గా ఉన్నాయా, ముందు ఎట్టా సరిగ్గా ఉన్నాయి అట్టవి, తర్వాత కావాలంటే సరదాగా వేసుకోవచ్చు, అది వేరే విషయం. మనం పర్మాకల్చర్లో డిజైన్ అంటే అట్లా కాదు. డిజైన్ అంటే కూర్పు. ఆ కూర్పు కూడా ఎట్లా ఉండాలి? ఉద్దేశపూర్వమైన కూర్పు. పర్పస్ఫుల్ ప్లేస్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ డిజైన్ అంటాడు దిల్మాల్సన్.
అంటే ఈ వస్తువు ఈ చెట్టు ఇక్కడ నాటాం అంటే దానికి ఒక రీజన్ ఉండాలి, ఒకటి కాదు 3 ఉండాలంటాడు పర్మాకల్చర్లో బిల్ మాల్సన్. చేసే ప్రతిదానికి 3 పెట్టు, నువ్వు చాలా మంచి డిజైనర్వి. 5 పెట్టగలిగితే నీకు తిరిగే లేదు, నువ్వు పెట్టిన సిస్టమ్స్ ప్రపంచానికి ఆరాధ్యంగా నిలబడతాయి అంటాడు. కిటికీ అక్కడ పెట్టుకున్నావు ఎందుకు? 3 మంచి కారణాలు ఉండాలి. వెలుతురు రావడానికి అంటే ఏ కిటికీలోంచైనా వెలుతురు వస్తుంది, అక్కడే ఎందుకు పెట్టావు? అంతే సైజు కిటికీ ఎందుకు పెట్టావు? అదే చెక్కతో ఎందుకు పెట్టావు? అదే షేపులో ఎందుకు పెట్టావు? అది నీకు తెలిసి నువ్వు ఆన్సర్ చేయగలిగితే, 3 కారణాలు ఇవ్వగలిగితే నువ్వు మంచి డిజైనర్ అంటాడు బిల్ మాల్సన్. నేను చేసే డిజైన్స్లో 90% వాటికి 3 సమాధానాలు ఇవ్వగలను, 80% వాటికి, ఒక 20% వాటికి 2 సమాధానాలు ఇవ్వగలను. ఎక్కువ మంది ఇంకా పర్మాకల్చర్ డిజైన్లో అక్కడ దాకే వచ్చాం. ఇంకా సైన్స్ టెక్నాలజీ తెలిసే కొద్దీ ప్రతి చిన్న చెట్టు నాటడానికి దగ్గర నుంచి ప్రతి గార్డెన్ ఇక్కడ ఎందుకు పెట్టాం, ఇలా ఎందుకు పెట్టాం అనడానికి 3 కారణాలు, 5 కారణాలు ఇవ్వగలిగే స్థాయికి మానవ జాతి ఫ్యూచర్లో వస్తుంది. ఉదాహరణకు మన బాగా ఎండగా ఉండే విజయవాడ దగ్గర ఊరు బయట పొలంలో ఒక ఇల్లు ఉందనుకోండి. ఎందుకు పెంకుటిల్లు కాకుండా డాబా వేసాం? ఏమంటే డాబాలు కట్టుకునే పైన ఒక టాటా స్కైయో ఇంకేదో డిష్ ఉంటే కదా పరువు. ఈ రోజుల్లో పల్లెటూరికి వెళ్తే టీవీ లేకపోతే విచిత్రంగా చూస్తున్నారు, డిష్ లేకపోతే. వాడు డాబా కట్టాం. ఇది కట్టడానికి ఎక్స్ అమౌంట్ ఆఫ్ డబ్బులు అయ్యాయి. గవర్నమెంట్ సబ్సిడీలు తీసేస్తే కరెంటు మీద, నీటి మీద, ఆహారం మీద ఏమవుతుంది తెలుసా? ఇవాళ రోజున ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఇంట్లో ఉండడానికి సుమారుగా నెక్స్ట్ 5 ఏళ్లలో ఆ ఖర్చు అవుతుంది. సిమెంట్తో ఇల్లు కట్టారనుకోండి, ఎండాకాలం వచ్చింది అనుకోండి, సిమెంట్ ఏం చేస్తుంది? పగలంతా ఎండంతా పెంచుకుంటుంది సిమెంట్. కొంత అప్పటికే లోపలికి ఇచ్చేస్తూ ఉంటుంది, ఇల్లు వేడిగా ఉంటుంది. రాత్రంతా చల్లబడే కొద్దీ లోపలికి బీట్ అవుట్ చేస్తుంది రేడియేషన్. సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు కూడా అంతే. సిమెంట్ రోడ్లు పడకముందు చల్లగా ఉంటుంది ప్రాంతం, సిమెంట్ రోడ్డు పడ్డాక వేడెక్కిపోతుంది ఆ ప్రాంతం ఎండాకాలంలో. అదే సీజన్లో, అదే సంవత్సరంలో. హైదరాబాద్లో రాత్రిపూట కనుక అటు ఆ రోడ్డు మీదకి వెళ్ళామంటే రోడ్డు నుంచి వేడి తగులుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే థర్మల్ మాస్ అంటారు. అది ప్రకృతి సిద్ధమైన సూత్రం. మనం సిమెంట్తోనే ఇల్లు కట్టుకుంటాం కదా, పక్కా ఇల్లు అంటే ఫ్యాషన్ కదా జనాలకి. కచ్చా ఇల్లు ఎవడు కట్టుకుంటాడండి అంటుంటారు, సరిగ్గా కట్టుకోవడం రాక పాపం. సరే కట్టాం పక్కా ఇల్లు. దీనికి ఈ ఇంటికి కిటికీలు ఎలా పెట్టాలి అన్నది విండ్ ఫ్లో, సన్ డైరెక్షన్ లాంటి వాటిని జాగ్రత్తగా ఆలోచించుకుని మనం ఉన్న లాటిట్యూడ్ ఏమిటి, మనం ఉన్న లాంగిట్యూడ్ ఏమిటి, మనకు ఉత్తరాయణం ఎంత, దక్షిణాయనం ఎంత, ఈ ఇల్లు అసలు అక్కడ ఎందుకు కట్టాం, దానికి ఏ వనరులు వస్తే కడుతున్నాం, అక్కడ ఉండటం వల్ల లాభం ఏమిటి, మరొక చోట ఉండాలా, మరొక విధంగా కట్టుకోవాలా, షేప్ ఇట్టానే ఎందుకుంది, పొడుగ్గా ఎందుకు లేదు, ఎత్తుగా ఎందుకు లేదు, 2 స్టోరీస్ బెటరా, సింగిల్ స్టోరీ బెటరా. ఇవన్నీ ఫంక్షనల్గా చూడటానికి అందంగా ఉంది అన్న ఒక ఆన్సర్ కాకుండా, ఇది ఇట్లా పెట్టుకుంటే దానివల్ల ఈ ఎక్స్ట్రా ఎట్సెట్రా 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 లాభాలు ఉన్నాయి అని ఎవడైతే ఆలోచించి చక్కగా కూర్పుగా ఇల్లు కట్టుకుంటాడో వాడికి ఏమవుతుందంటే, వాడు ఇల్లు అనగానే ఇల్లు ఒకటే ఆలోచించాడు. పర్మాకల్చర్లో ఉన్న పర్మాకల్చర్ డిజైనర్కిను కాని వాడికి పెద్ద తేడా ఏమంటే, ఇల్లు కట్టుకోవాలంటే మిగతా వాళ్ళు ఇల్లే కడతారు. పర్మాకల్చరిస్ట్ ఒకసారి ఆలోచిస్తాడు, ఇల్లు కట్టాక ఏం చేస్తాం, అందులో ఉంటాం. ఉండేది ఎవరు? నేను, మా ఆవిడ, ఇంకొకళ్ళు. మాకు కావాల్సిన అవసరాలు ఏమిటి? ఆ అవసరాలను ఈ ఇల్లు కట్టుకోవడమే ఒకలా డిజైన్ చేసి కట్టుకుంటే నాకు వస్తాయా? ఈ ఇల్లు కట్టుకునేటప్పుడే నేను రూఫ్ టాప్ మీద తోట పెంచుకోవాలా, లేకపోతే గోడలకి పందిరి కట్టుకోవడానికి కావాల్సిన కడ్డీలు మనం లోపల స్లాబ్ నుంచి వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటాయి, చక్కగా పందిరిలాగా వేసేసుకుంటే మధ్యాహ్నం ఎండ అయిపోతుంది కదా హాయిగాను అని ఆలోచిస్తాడు. అది ప్లానింగ్లోనే చేసుకుంటాడు. దీని మీద ఎంత వర్షం పడుతుందో క్యాల్కులేట్ చేసుకుని ఎంత రెయిన్ వాటర్ క్యాచ్మెంట్ నేలలోకి వెళ్ళాలో చూసుకుంటాడు. ఒక 3-4% అదనపు ఖర్చుతో చక్కటి రూఫ్ టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇల్లు కట్టేటప్పుడే కట్టేసుకోవచ్చు. అలానే ఇంటికి ఉదాహరణకి హైదరాబాద్ ప్రాంతంలో సమ్మర్లో సూర్యుడు ఉత్తరాన ఉదయిస్తాడు కాబట్టి ఉత్తరం నుంచి ఎండ ఎక్కువ పడుతుంది కనుక ఉత్తరం వైపు షేడ్ కావాలి. మధ్యాహ్నం పూట ఇల్లు ఎక్కువ వేడెక్కుతుంది కనుక మధ్యాహ్నం పూట ఇంత పర్సెంటేజ్ షేడ్ కావాలి.
ఇలాంటివన్నీ తూర్పు వైపున చలికాలంలో తొందరగా ఇంట్లోకి వెలుతురు వస్తే ఇల్లు వెచ్చబడుతుంది. వర్షాకాలంలో ఇంట్లోకి సాయంత్రం పూట వెలుతురు వస్తే రోజంతా బిల్డప్ అయిన మైక్రోబ్స్ చచ్చిపోతాయి సన్ రైస్ పడితే. కాబట్టి విండోస్ ఓపెన్ చేసుకునేట్టు ఉండాలి. అట్ ద సేమ్ టైం దోమలు రాకుండా చూసుకోవాలి. దోమల పాపులేషన్ కంట్రోల్ మనం ఎలా చేసుకోగలం? ఇవన్నీ ముందు నుంచే కాగితం మీద రకరకాలుగా ఆలోచించుకున్నాక లీస్ట్ అమౌంట్ ఆఫ్ ఖర్చుతో నో డ్యామేజ్ టు ది ప్రకృతితో, ప్రకృతికి నాశనం జరగకుండా వీలైనంత ఇందాక చెప్పుకున్న 5 రకాల వనరుల్లో సరైన వాటిని సరైనంత వినియోగించుకుని, లేదు సిమెంట్తోనే కట్టుకోదలిచాం అదే పరిస్థితి ఉంది మనకి. ఎందుకంటే ఈ రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో చెక్కతో ఇల్లు కట్టుకోవాలంటే ఖరీదు ఎక్కువ. కొన్ని చోట్ల ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన మట్టి అంత తొందరగా దొరకదు. ఒకవేళ దొరకాలన్నా సరే 10 మంది కాళ్ళు పట్టుకోవాలి, లేకపోతే ఇసుక ట్రాన్స్పోర్టేషన్ పర్మిట్లు ఎవరు. ఆ తలకాయ పని ఎందుకురా సిమెంట్తో కట్టుకుందాం అనుకున్నా దాన్ని ఎలా కట్టుకుంటే లాంగ్ లాస్టింగ్ చేసుకోవచ్చు, ఎలా కట్టుకుంటే సుఖవంతంగా చేసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్లు అక్కడ సింగరేణిలో బొగ్గు తగలబెడితే కానీ ఇంట్లో బతకలేము అన్న బొగ్గు మొహాలంగా కాకుండా చక్కగా ఎట్టా ఉండవచ్చు అని ఆలోచించుకోవచ్చు. నా మాటలు పరుషంగా వస్తూ ఉంటాయండి, ఏమనుకోకండి, అది నా తత్వం. హాయిగా ఉన్నది మాట్లాడుకోవడం. మీతో సహా నేను తప్పు చేస్తున్నవాడినేగా. నాకు ఈ మధ్య ఈ విద్య తెలిసింది, తెలియకముందు ఇవన్నీ నేను పాటించి నేను అట్టా ఉన్నవాడినేగా. ఇప్పటికి ఇంకా అట్టా ఉంటున్నా, ఇందులో బయటపడదామని ఒక్కొక్క అడుగు వేస్తున్నాం. మనల్ని మనం గట్టిగా తిట్టుకోకపోతే మానవ జాతిని కదిలే రకాలం కాదు మనం. సాఫ్ట్గా ఇది ఇట్లా బాగుంటుంది అది ఎట్లా బాగుంటుంది భక్తి ఛానల్లో చూసేవాడైనా ధ్యానం చేస్తున్నవాడు ఉంటాడండి ఎక్కడో ఒకటి తప్ప. నిజంగా నిజాయితీగా మనం యూజ్లెస్ అంటే యూజ్లెస్ అని తిట్టుకుంటేనే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. అప్పుడే లోపల నుంచి కదలిక చైతన్యం వస్తుంది. అందుకే అట్లా అంటున్నాను. మరో రకంగా అనుకోకండి. యాక్చువల్లీ మరో రకంగా కూడా అనుకోండి. అనుకుని ఏం చేయాలో ఆలోచించండి. ఈ ఇల్లు పొలంలో అక్కడే ఎందుకు కట్టాం అన్నది చూసుకుంటాం. చూసుకుని ఇంటికి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ ఆలోచించుకుంటాం. ఇంట్లో ఉన్న వాళ్ళకి వాటర్ కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? ఇంట్లో ఉన్న వాళ్ళకి లైట్ కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? ఫుడ్ కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? ఇంటికి ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా ఉంది కదండి. ఈ ఇంట్లో వాళ్ళ అవసరాలు ఏమిటి? వృద్ధులు ఉన్నారా, పిల్లలు ఉన్నారా? ఇక్కడున్న సహజమైన జంతువులు, క్రిములు, రెగ్యులర్గా వచ్చే రోగాలు ఏమిటి? డిస్ట్రిక్ట్లో ఆంధ్రాలో ఆ పోర్టల్ అయితే పెట్టారు, గవర్నమెంట్ వాళ్ళ పోర్టల్. అందులో హెల్త్ సెక్షన్కి వెళ్తే ఏ రోగాలు ఎక్కువ వస్తున్నాయో చెప్తాయి. అలానే లోకల్గా డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే అక్కడ జనరల్గా ఉన్న రోగాలు ఏమిటి తెలుస్తుంది. గవర్నమెంట్ డాక్టర్లకి వాళ్ళ దగ్గరికి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అడిగితే చాలాసార్లు ఇళ్ళు సరిగ్గా కట్టుకోకపోవడం వల్ల, చాలాసార్లు రోడ్లు సరిగ్గా కట్టుకోకపోవడం వల్ల, చాలాసార్లు డ్రైనేజీలు సరిగ్గా పెట్టుకోకపోవడం వల్ల అక్కడ ఎప్పుడు ఉండడానికి వీలు లేని రోగాలన్నీ ఆయా ప్రాంతాల్లో వస్తున్నాయని గుర్తించవచ్చు. మనం చూస్తే తెలుస్తుంది, అరే దీని బదులు కొంచెం అలా చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు అని తెలుస్తుంది. ఇట్లా అగ్రికల్చర్ ఒక వంతు అయితే మానవుడికి కావాల్సిన ప్రతి ఒక్క అంశాన్ని ఇట్లా ఆలోచించుకోవడం పర్మాకల్చర్లో ఒక భాగం. అందుకని డెవలప్మెంట్ ఆఫ్ సస్టైనబుల్ హ్యూమన్ హ్యాబిటాట్స్, రైట్, అది పర్మాకల్చర్ యొక్క లక్షణం. డిజైనింగ్ సస్టైనబుల్ హ్యూమన్ హ్యాబిటాట్స్. దానికి ప్రకృతి నుంచి సూత్రాలను మనం స్వీకరించి వాడుకుంటాం. ఎట్లాగా? ఒక చిన్న ఉదాహరణ మీకు నాకు తెలుసు. ఇందులో మీ వినేవాళ్ళలో సగం మంది పొలాల గురించిను, మిగతా సగం మంది గార్డెన్ల గురించి ఆలోచిస్తున్న వాళ్ళు, కొంతమంది బాబుగారు ఏదో చెప్తున్నారు విందామని ఆలోచించేవాళ్ళు ఎక్కువ ఉన్నారు నాకు తెలుసు. కానీ ఇది విని ఆలోచించండి. ఒక చెదలు, ఎడారుల్లో చెదలు, చెదల్లో రకాలు ఉన్నాయండి. మళ్ళీ ఎడారుల్లో చెదలు ఇల్లు ఎట్లా కట్టుకుంటాయి తెలుసా? వాటి ఈ చెదలకు వాటి ఏమంటారు, పుట్టలు. మనం చూస్తే రకరకాల బొక్కలుగా ఉండి మట్టంతా పోరస్గా ఇట్లా ఉంటుంది ఒక ఆగ. ఆ లోపల ఈ ఉండే కన్నాల్లోంచి లోపలికి వెళ్తే లోపల వాటి ఇళ్ళు ఇలా ఉంటాయండి. వీటిలోంచి ఎగ్జాస్ట్లు ఉంటాయి. ఎప్పుడైనా గాలి వీచినప్పుడు ఏ డైరెక్షన్ నుంచి గాలి వీచినా, వేడి గాలి వీస్తే ఈ కన్నాల్లోంచి అది లోపలికి వచ్చేసరికి చల్లబడిపోతుంది. ఇందులో ఎక్స్ట్రాగా ఉన్న గ్యాసెస్ ఏవైతే కార్బన్ డైఆక్సైడ్ అట్లాంటివి చెదలు వదిలేస్తాయో అవి ఎగ్జాస్ట్ నుంచి గాలి పుడితే వెళ్ళిపోతాయి. దానికి వేరే ఎగ్జాస్ట్ ఫ్యాన్, గిరిగిరి తిరగడాలు ఇవేమీ లేవు.
ఈ లెంగ్త్, ఈ విడ్త్, ఈ ప్లేస్మెంట్ గాలికి సరిపోయేట్టుగా ఎట్ట ఏర్పరచుకున్నాయి, ఎండకి సరిపోయేట్టుగా ఎట్ట కట్టుకున్నాయి అన్నదాన్ని బట్టి లోపల టెంపరేచర్ బయట టెంపరేచర్ సంబంధం కూడా ఉండదు. బయట 45 డిగ్రీలు ఉంటే లోపల 24 డిగ్రీలు ఉంటుంది. నో ఏసీ, ఎడారులో. ఇది మెయింటైన్ అవ్వడానికి ఈ టెంపరేచర్ మెయింటైన్ అవ్వకపోతే వాటి జాతి గుడ్లు పదగలేవు. అట్లా ఏర్పరచుకుంటాయి అద్భుతంగా. ఆ షేపులు కానీ అవి కానీ ఒకవేళ పొరపాటున వర్షం పడితేనో మునక్కుండా తప్పించుకోవడానికి రూట్ల దగ్గర నుంచి అన్నీ ఇంజనీరింగ్ కాలేజీలు లేకుండా, సర్టిఫికేట్లు లేకుండా, పర్మాకల్చర్ కోర్సులు లేకుండా సహజంగా చేస్తాయి చెదలు. ఇది ఎండ నుంచి వేడి నుంచి తప్పించుకోవడానికి ఒక విధానం. దీని నుంచి క్రమంగా డెవలప్ చేశారు. ఉదాహరణకి ఇరాన్, ఇరాక్ దేశాల్లోనూ మనకి ఎడారుల ప్రాంతాలు అన్నిట్లోనూ మన థార్ డెజర్ట్లో రాజస్థాన్లో ఇల్లు కట్టే విధానాలు కానివ్వండి, హవామహల్ లాంటివి. హవామహల్లో మీరు గమనించండి, చిన్న ప్రకృతి సూత్రం అనండి. అదే ఆ కాల్గేట్ యాడ్లో వస్తుంది చూడండి. వెచ్చటి గాలి చేతికి తగులుతుంది అనండి. అన్నారా? అనండి, పర్లేదు. వెచ్చటి గాలి తగులుతుంది. పెదాలు దగ్గరికి పెట్టి వదండి. ఎంత దగ్గరగా పెట్టి ఊదితే అంత చల్లగా తగులుతుంది చేతికి. లోపల నుంచి వచ్చే గాలి ఒకటే. పెదాలు దగ్గరగా పెడితేనేమో చల్లగా తగులుతుంది, పెదాలు ఓపెన్గా పెడితేనేమో వెచ్చగా తగులుతుంది. అదేమిటది? ఆ వేడి ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి పోతుంది అంటే ఫిజిక్స్లో ఒక సూత్రం ఉంది. ప్రెషర్ కనుక సడన్గా రిలీజ్ అయితే కూల్ చేస్తుంది అని. పెదాలు దగ్గరగా పెట్టినప్పుడు ఏమవుతుందంటే లోపల నుంచి వచ్చే గాలి ధాటిగా బయటికి రాగానే బయట ప్రెషర్ తక్కువ ఉంటుంది, లోపల ఎక్కువ ఉంటుంది ప్రెషర్. ప్రెషర్ రిలీజ్ అవ్వగానే PV = T అనే ఇంటర్మీడియట్లోను, 10th లోను, ఇప్పుడైతే 8th లో కూడా ప్రెషర్ ఇంటూ వాల్యూమ్ = టెంపరేచర్ అనే సూత్రం. ఆ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని ప్రెషర్కి బయటికి రిలీజ్ అయినప్పుడు వాల్యూమ్కి డిఫరెన్స్తో అంటేనేమో చల్లగాలి కొడుతుంది, అంటేనేమో వేడిగాలి కొడుతుంది. అందుకని ఈ ఎడారుల్లో ఉండే జాతుల్లో గోడలు, కిటికీలు ఇవన్నీ ఎట్లా ఉంటాయండి? జాలీల్లాగా ఉంటాయి. చిన్న 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 కన్నాలతో ఉంటాయి. అవి అక్కడ సాంప్రదాయాల వాళ్ళు అనాదిగా ఏర్పరచుకున్నవి. ఈ విధానాన్ని గమనించి మొరక్కో దేశంలో ఇళ్ళు దీన్ని ఆధారంగా చేసుకుని ఈ చిమ్నీలు అవి కట్టుకుని మట్టి ఇళ్లతో, మట్టి ఇళ్ళు నుండి ప్రతి 4 ఏళ్ళకి ఒక చిమ్నీ, లేకపోతే ఆ చిమ్నీకి అనుకుని ఇంకొక ఇల్లు, వాటికి చిన్న చిన్న కిటికీలు, నల్లగా కిటికీలు, ద్వారాలు, ఇళ్ళన్నీ ఉదానికి ఆనించేసి ఏ వీధి స్ట్రైట్గా ఉండదు. మొరక్కో లాంటి దేశాలు ఎందుకు? ఈదురు గాలి కొట్టింది అనుకోండి, వడగాలి కొడుతుంది. స్ట్రైట్ లైన్స్ ఉంటాయి. ఒకవేళ ఉన్న ఉత్తరం దక్షిణంలో రోడ్లు ఉంటాయి, తూర్పు పడమర రోడ్లు ఉండవు. తూర్పు పడమర రోడ్డు ఉందంటే రోజంతా ఎండబడి వేడెక్కిపోతుంది ఆ రోడ్డు కట్టి ఉన్న ఇళ్లలో. పెద్ద రహదారులన్నీ, పెద్ద రోడ్లన్నీ ఎట్లా ఉంటాయి? ఉత్తరం దక్షిణంగా ఉంటాయి. అప్పుడు రోజు మధ్యాహ్నం పూట మాత్రమే ఎండబడుతుంది. అప్పుడు చిన్న చిన్న ఈ గుడ్డలతో షామియానాలాగా కట్టేసుకుంటే చల్లగా ఉంటుంది. అరేబియా దేశాల్లోనూ, నార్త్ ఆఫ్రికా దేశాల్లోనూ అక్కడ సాంప్రదాయంగా ఆ టెక్నాలజీ డెవలప్ అయింది. ఆ దేని మీద ఆధారపడి డెవలప్ అయింది? అక్కడ మొరాకోలో అయితే ఇళ్ళు టర్మైట్ బేసిస్ మీద డెవలప్ అయ్యాయి. ఈ జాలీలు అట్లాంటి సూత్రాలతో డెవలప్ అయ్యాయి. చూసారా? ఇట్లా ప్రకృతి సూత్రాలు, జంతువులు. ఉదాహరణకి జీబ్రా చల్లగా ఎట్లా ఉంటుంది? అంత ఎండల్లో ఉండే సహారా ఎడారుల దగ్గర ఉండే మైదానాల్లో పరిగెడుతూ ఉంటుంది. దానికి ఏమైనా ఏసీనా, ఫ్యానా? హాయిగా పడుకుందాం అనుకుంటే నేషనల్ జియోగ్రఫీ చూడండి, పక్కనే సింహాలు 2 ఉంటాయి తినేయడానికి, నీడలో కూర్చుని. జీబ్రా చల్లగా ఎట్లా ఉంటుంది? దానికి చారలు ఉంటాయి. తెల్లచార, నల్లచార, తెల్లచార, నల్లచార. ఒక పర్టికులర్ ప్యాటర్న్లో ఉంటుంది. కంచరగాడిది అంటాం తెలుగులో. దానివల్ల తెల్లగా ఉన్న ప్రాంతం ఏమో చల్లగా ఉండి, నల్లగా ఉన్నదేమో వేడి అబ్జర్వ్ చేయడం వల్ల ఆ రెండింటికి టెంపరేచర్ డిఫరెన్స్ వస్తుంది. ఆ టెంపరేచర్ డిఫరెన్స్ రావడం వల్ల వడగాలి దానికి అసలు తగలదు. ఇదే టెక్నాలజీని ఎవరిలో సాయి? జోహానెస్బర్గ్ కాదు, సౌత్ ఆఫ్రికాలో, జింబాబ్వేలో, హరారేలో టర్మైట్. ఇదేంటి చెప్తా. క్రికెట్ స్టేడియంలు గుర్తురావాలి, స్పెయిన్ అట్లాంటిది చెప్తా.
ఒక చోట బిల్డింగ్, పెద్ద స్కూల్ బిల్డింగ్, బాగా ఎండ దేశంలో ఉన్న స్కూల్ బిల్డింగ్ కి రూఫ్ అంతా జీబ్రా లాగా బ్లాక్ వైట్, కిటికీల గోడలు కూడా బ్లాక్ వైట్ చక్కగా ప్యాటర్న్ వచ్చేట్టు డిజైన్ చేశారు. దానివల్ల ఆ స్కూల్లో ఎప్పుడూ చల్లటిగానే ఉంటుంది. హరారేలో, హరారే అనే ఊర్లో, జింబాబ్వేలో ఉన్న హరారే అనే ఊర్లో చెదలు టెక్నాలజీని వాడి చెదలు ఎట్లా చేస్తున్నాయి స్టడీ చేసి దాన్ని బట్టి బిల్డింగ్ కట్టారు. న్యాచురల్ వెంటిలేషన్ ఎప్పుడు కూడా ఆ స్కూల్, పబ్లిక్ స్కూల్ అది, ఆ స్కూల్లో పిల్లలకి చాలంత ఆక్సిజన్ ఎప్పుడూ వస్తుంటుంది. ఎందుకంటే స్కూల్ చుట్టూ చిన్న చిన్న తోటలు పెట్టి వెంటిలేషన్ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారంటే, వితౌట్ సీలింగ్ ఫ్యాన్, వితౌట్ ఏసీ, 5 అంతస్తుల బిల్డింగ్ అద్భుతంగా చల్లగా ఉండేట్టు డిజైన్ చేశారు. అట్లా చేసుకుంటే సింగరేణిలో బొగ్గులు తగలెట్టుకోవాల్సిన కర్మ ఏమిటి, పొల్యూషన్ చేసుకోవాల్సిన కర్మ ఏమిటి, కరెంటు పోతే కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ వాళ్ళ పూర్వీకులు తిట్టుకోవాల్సిన గతి ఏమిటి? అట్లా ఎందుకు డిజైన్ చేసుకోము? డిజైన్ చేసుకునే విద్య లేకనా అంటే ఉన్నది అనే విషయం ఎక్కువ మందికి తెలియకపోవడం వల్ల జరుగుతున్నది. సో పొలం కాని, గార్డెన్ కాని ఉదాహరణలతో కష్టపడి అట్లాంటి ఉదాహరణలు గుర్తు తెచ్చుకొని మరి పర్మాకల్చర్ని మీకు కొంత పరిచయం చేశాను. ప్రకృతి నుంచి మానవుడు ఎలా విద్యను గ్రహించవచ్చో, మానవుడు ఎట్టా గ్రహించవచ్చో మీకు కొంత అవగాహన ఇచ్చాను. రకరకాల వనరులను పర్మాకల్చర్ పరంగా ఎట్టా చూస్తాము కొంత మీకు అవగాహన ఇవ్వడానికి ప్రయత్నించాను. పర్మాకల్చర్ని గత 2 వారాలుగా వివరంగా ఇంట్రడ్యూస్ చేసుకున్నాం, పరిచయం చేసుకున్నాం కనుక ఇవాళ దాని జోలికి అంత పోకుండా ఈ శాశ్వత సంస్కృతి ఏర్పడాలంటే కావాల్సిన వెనకాల ఉన్న ఆలోచన పందాన్ని కొంత మీతో పరిచయం చేశాను. మానవుడికి కావాల్సిన అవసరాలు, మానవుడు ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడ ఎన్నిటికి వీలైతే అన్ని సాధించగలిగితే, సమృద్ధిని అక్కడే సాధించగలిగితే తక్కిన ప్రాంతాలన్నీ సస్యశ్యామలంగా ప్రకృతి సిద్ధంగా వనాలుగా తిరిగి రూపొంది సహజ నదులు, జీవనదులు మళ్ళీ విస్తారంగా ప్రవహించి వర్షాలు మళ్ళీ చక్కగా పడి గ్లోబల్ వార్మింగ్ తగ్గిపోయి గాలిలో ఉన్న పొల్యూషన్ అంతా అడవులు తీసేసి శుభ్రం చేసేసి మంచి ఆక్సిజన్ని దేశానికి ఇస్తూ ఆహారాన్ని, సమృద్ధిని ప్రకృతి మాత ఎట్టా అయితే శాశ్వతంగా ఇన్నాళ్ళు ప్రసాదిస్తూ వచ్చిందో మళ్ళీ అట్టా మనకి ప్రకృతి మాత నుంచి తీసుకునే రోజు రావాలి అన్నది పర్మాకల్చర్ వాళ్ళ కల. ఇందులో ఏ ఒక్క మార్గంతోనూ మాకు వ్యతిరేకత లేదు. అది పెస్టిసైడ్లు, కెమికల్స్ అయితే తప్పించి, లేకపోతే జనాలకు ప్రకృతికి హాని చేసే మార్గం అయినప్పుడే దాన్ని వ్యతిరేకిస్తాం, కానప్పుడు వ్యతిరేకించాం. ఆర్గానిక్ ఫార్మింగ్ నువ్వు సరిగ్గా చేయి. ఆర్గానిక్ ఫార్మింగ్ దానివల్ల నీకు ఇబ్బంది, ప్రకృతిలో హాని జరగకుండా ఉండేట్టుగా చేద్దాం. మనం పర్మాకల్చర్లో ఇంకా బెటర్గా చేద్దాం. నీకు వాటర్ హార్వెస్టింగ్ మేము చేసి పెడతాం. నీకు ఆర్గానిక్ మెలకువలు తెలుసు కదా, నీ ఇంటికి మేము డిజైన్ చేసి పెడతాం. లేకపోతే నీ పొలంలో విండ్ బ్రేకులు డిజైన్ చేసి పెడతాం. డైవర్సిటీ డెవలప్ చేసి, ప్రకృతిలో చూడు ఎంత డైవర్సిటీ ఉందో. నువ్వు నీ ఆర్గానిక్ మెథడ్సే వాడుకో, వేప నూనె కొట్టుకో, ఏం కాదు. దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేద్దాం కదా. ZBNF చేసుకుంటున్నావు, 0 బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ చేసుకో. నీకు 2 ఆవులు ఉన్నాయి, 4 ఆవులు ఉన్నాయి, చేసుకో. లేదు పక్కన వాడికి ఆవులు ఉన్నాయి, పేడ తెచ్చి చేసుకో. అట్టా చేయకపోతే రాదు అని మాత్రం చెప్పకు. మేక పెడత కూడా వచ్చేస్తుంది. అట్ట చేసుకున్న వాళ్ళు అట్ట చేయండి. మేక పెడతో వర్మీ కంపోస్ట్ చేసేవాళ్ళం. వర్మీ కంపోస్ట్ ఎట్టా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు ప్రకృతికి హాని చేయకుండా, నేలకు హాని చేయకుండా చూద్దాం. ఆ డెవలప్ చేసే విధానాలను చూసుకుందాం. ఇవన్నీ తెలియకపోవడం వల్ల బోలెనంత చోటు డెజర్టిఫై అయిపోతుంది. ఇండియాలో 1,00,000 ఎకరాల దాకా డెజర్టిఫై అవుతుంది ప్రతి సంవత్సరం అంటున్నారు. స్టేట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ ఇప్పుడు రాబోతోంది. రేపు 19వ తారీఖు 29వ తారీఖు రిలీజ్. ఈ సంవత్సరంది 2011 చూసే నాకు గుండెలు ఆరిపోయి, 2013 చూసి గుండెలు ఆరిపోయి, ఇంకా 2015 నేను చూడాల. 2015 స్టేట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ నేను చదవాలా, కావాలని తట్టుకోలేనని ఈ 2017 ఇప్పుడు 19వ తారీఖు ఎప్పుడో రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. తలుచుకుంటేనే భయంగా ఉంది, ఏంటో పరిస్థితి తెలియక. బోలెడన్ని ప్రాంతాలు అనవసరంగా ఎడారైపోతున్నాయి. మేనేజ్మెంట్ చిన్నగా చేసుకుని ప్రకృతి సిద్ధంగా చేసుకుంటే సస్యశ్యామలం అయిపోతాయి ఇడిదిరిగడ్డు చూసే లోపల. అది మేమే చేయాలి. అందరూ అట్లాంటి ప్రాజెక్టులన్నీ బాబు గారే, ద్వారకనాథ్ గారే చేస్తారు, వాళ్ళే చేస్తారు, వాళ్ళు బోర్డులంతా ఫీజు తీసుకుంటారు. అక్కర్లేదండి, మేము నేర్పిస్తాం, నేర్చుకోండి, మీరు చేసుకోండి. ఉచితంగా చేసేవాళ్ళు ఉచితంగా చేయండి, డబ్బులు తీసుకుని చేసేవాళ్ళు డబ్బులు తీసుకుని చేయండి. మీ గోల మీది, మా గోల మాది. అందరం కలిసి చేస్తే కానీ అవదు. ఈ విద్య నాకు ఇంకో 4గురికి తెలుసు అనుకోండి.
సిటీలో పేరు మోసిన పర్మాకల్చరిస్టులు ఎంతమంది హైదరాబాద్లో? గట్టిగా తిప్పి తిప్పి కొడితే 2-3. పోనీ నాగూరు వాళ్ళందరినీ కలుపుకుంటే మేము ఒక 10 మంది విను, అవతల ఇంకొక జహీరాబాద్ బ్యాచ్ ఇంకో 10-15 మంది, పోనీ 40 మంది, పోనీ 100 మంది వేసుకోండి. ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నాయండి మార్చాల్సినవి, ఎన్ని లక్షల ఇల్లు ఉన్నాయండి బాబు. ఇది మార్చే విద్య ఉన్నవాళ్ళు కావాలి. మేము మా ఉద్యోగాలు వృత్తులు మాని ఈ పని చేయడానికి కూడా సిద్ధంగా దిగాం. అంత విశ్వాసం ఉన్నది విద్య మీద. మీలో ఎక్కువ మంది ఈ యూట్యూబ్ లైవ్ చూసే వాళ్ళు ఎక్కువ మంది అలానే అందరినీ ఉద్యోగాలు మానమని అనట్లేదు. జాగ్రత్తగా ఆలోచించుకుని ఈ విద్యను తగినంత శ్రద్ధగా నేర్చుకుని అవలంబించాలి, చర్చించాలి, దీని గురించి రాయాలి, దీని గురించి చెప్పాలి, మరింత నేర్పించాలి. పొలాల మీద పనిచేసేవాళ్ళు పొలాల మీద, ట్రైబల్స్ మీద వర్క్ చేసేవాళ్ళు ట్రైబల్స్ మీద, సిటీలో పనిచేసేవాళ్ళు సిటీల మీద, స్కూల్స్లో పాఠాలు చెప్పేవాళ్ళు స్కూల్స్. ఈ మొత్తం పర్మాకల్చర్ కూడా చెప్పక్కర్లా. బేసిక్స్ తెలిసి పర్మాకల్చర్ గార్డెనింగ్, బేసిక్స్ తెలిసి పర్మాకల్చర్ రూఫ్ టాప్ గార్డెనింగ్, బేసిక్స్ తెలిసి పర్మాకల్చర్ బ్యాక్ యార్డ్ గార్డెనింగ్. ఈ సూత్రాలు తెలిస్తే ఏమవుతుందంటే చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానాలు సులువుగా వస్తాయి. కొబ్బరి పొట్టు మేడ మీద హైదరాబాద్లో ఎందుకు పడుతున్నాం? 2 రీజన్స్. అది మనకి సహజంగా లభిస్తున్న సోర్స్ హైదరాబాద్లో, ఇక్కడే ప్రొడక్షన్ ఉంది మాకు నాగోల్లో. అది మొదటి రీజన్. 2వ రీజను నీళ్లు, బోర్వెల్ వాటర్ పడుతున్నాం. అది 2వ రీజన్. మనం కట్టుకుంటున్న మేడలో లోడ్, అది 3వ రీజన్. 4 మొక్కలు సహజంగా అందులో వస్తాయి. ఈ 4 రీజన్లు చెప్పి కొబ్బరి పొట్టును కంపోస్టు మట్టి కలుపుకుంటారంటే కొబ్బరి పొట్టులో రాదని ప్రచారం చేసేవాళ్ళు కొంతమంది ఇప్పటికీ క్లాసులు చెప్తున్నారు హైదరాబాద్లో. ఇంకొకళ్ళేమో ఆవు పేడ వేయకపోతే రాదంటారు. పాయింట్ అది కాదు. ఎట్లా గార్డెనింగ్ చేస్తే బాగుంటుందో గమనించుకుని అట్లా చేయడం తప్పించి ఎట్లా చేస్తే ఇళ్ళు బాగుంటాయి, ఎట్లా చేస్తే సులువుగా ఉంటుంది, ఎట్లా చేస్తే తక్కువ వనరులతో ఎక్కువ సమృద్ధి సాధించవచ్చు, ఇంకా కొబ్బరి పొట్టు కంటే మంచిది ఉంటే ఇంకా మంచిది, దాన్నే వాడదాం, అందులో అభ్యంతరమే లేదు. ఇంకా మాకు చెప్పాలి, మాకు తెలియాలి. అట్లా వాడుకుంటూ అందరం చక్కగా ఇంప్రూవ్ అవుతూ పోవాలి. ఇందులో భేదాభిప్రాయాలు వస్తాయి. మీరు రేపు పొద్దున చదువుకున్నప్పుడు మీకు అనిపించేది ఒకటి అవ్వచ్చు, నాకు ఇంకోటి ఇంపార్టెంట్ అనిపించవచ్చు. మీకు పొలాలు ఇంపార్టెంట్, ట్రైబల్స్ ఇంపార్టెంట్ అనిపించవచ్చు, నాకు సిటీ ఇంపార్టెంట్ అనిపించవచ్చు. లేకపోతే నాకు అగ్రికల్చరు, రైతులు, డ్రై ల్యాండ్స్ ఇంపార్టెంట్, లేకపోతే వెట్ ల్యాండ్స్ ఇంపార్టెంట్ అనిపించవచ్చు. మీకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్లోను వైజాగ్లో ఉన్న ప్రాంతాలు వర్షపాతం ఎక్కువ ఉండి పాడైపోతున్న ప్రాంతాలు ఇంపార్టెంట్ అనిపించవచ్చు. పొల్యూషన్కి యాంటీ పొల్యూషన్గా పనిచేయాలనిపించవచ్చు. చెరువులు, నదులు శుభ్రం చేయాలనిపించవచ్చు. అడవులు, సహజమైన అడవులను పెంచాలనిపించవచ్చు. గ్రేజింగ్ ల్యాండ్స్లో పనిచేసే వాళ్ళు కావాలి. మేకలు మేపే వాళ్ళకి సరిగ్గా విద్య చెప్పి వాళ్ళు అధికంగా మేకలు మేపుకోగలిగే చోటును మనం తయారు చేసి పెట్టగలగాలి. సులువు, చేయవచ్చు. ఒక పొలం చేయడం కాదు, ఒక గ్రామం ముందుకు వచ్చిందంటే కనిపించే కళ వేరు, చేసే సులువే వేరు. చాలా ఖర్చు తక్కువ, పని తక్కువతో బోళ్ళతో సమృద్ధి సాధించవచ్చు. ఇవన్నీ చేసేవాళ్ళు కావాలి. ఎన్జిఓల వాళ్ళని కలిపి చేసేవాళ్ళు కావాలి. ఇట్లా ఇంటర్నెట్లో క్లాసులు చెప్పేవాళ్ళు కావాలి. పిల్లల పుస్తకాలు రాసేవాళ్ళు కావాలి. పద్యాలు రాసేవాళ్ళు కావాలి. ఈ విషయాలన్నీ పెట్టుకుని హరికథ, బుర్రకథగా చెప్పగలిగే వాళ్ళు కావాలి. ఆ గద్దరు మంచి ఊపైన పాటలు రాస్తారు చూడండి, పర్మాకల్చర్ పాటలు అట్లా రాసేవాళ్ళు కావాలి. ఈ విద్య వీలైనంత మందికి ఏ మతము, ఏ కులము, ఆడవాళ్ళ మగవాళ్ళ అన్న సంబంధం లేకుండా అతి త్వరలో తెలియకపోతే మానవ జాతికి ఇంకా 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 మనుగడ కష్టమవుతూ పోతుంది. ఒక 10 ఏళ్ల క్రితం ఈ విషయాన్ని గవర్నమెంట్లో ఒప్పుకోలేదు. ఇప్పుడు గవర్నమెంట్ అందరూ చేతికి కాదాక ఆకులు పట్టుకున్నట్టు అందరూ క్లైమేట్ చేంజ్ 10 ఏళ్ళలో ఏం చేస్తాం? 80లో చెప్పినప్పుడు బిల్మాల్సన్ వినొద్దు, 1920లో గ్యాఫ్రీ గారు వాళ్ళు చెప్పినప్పుడు వినొద్దు, పోనీ 1960లో వినొద్దు, సైంటిస్టులు చెప్పినప్పుడు, జాన్ వాన్ న్యూమన్ మొదలైన వాళ్ళు చెప్పినప్పుడు వినలా. ఎన్ని బస్తాలు వచ్చాయి ఎకరానికి అని అడిగారు. ఇక్కడ దాకా వచ్చింది బండి. ఇక ఇప్పటికైనా ఈ విద్య సమర్థవంతంగా అందరికీ అందించడానికి మీరందరూ ఉపయోగపడతారని, నేను మాట్లాడిన ఈ సంభాషణ మీకు ఉపయోగంగా ఉంటుందని అనుకుంటున్నాను. చిట్ట చివరిగా ఇంకొక విషయం, రేపు మన దేశానికి రిపబ్లిక్ డే. పర్మాకల్చర్ లేకుండా దేశం అన్నా రిపబ్లిక్ అన్నా ఎక్కువ రోజులు నిలబడదు.
రిపబ్లిక్ డే సందర్భంగా ఎవరికి నచ్చిన రీతిని వాళ్ళు దేశభక్తిని ప్రదర్శిస్తూనే పర్మాకల్చర్ని మనసులో ఉంచుకుని ఇది ఒక బాధ్యతగా స్వీకరిస్తారని భావిస్తూ అందరికీ రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మన జాతీయ జెండాలో ఉన్న పచ్చ, తెలుపు, ఎరుపు వాటి సంకేతాలు మనం జాతీయ పాటల్లో పాడుకునే సస్యశ్యామల జీవధాత్రికి జేజేలని పాడతాం మనం. అట్లాంటివన్నీ సాకారం చేసుకోవడానికి ఉపయోగపడే కీలకమైన విద్యగా పర్మాకల్చర్ మీ అందరికీ అర్థం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.